సో నిన్న మనము ఆ, 14వ అధ్యాయంలో 32వ శ్లోకాన్ని కంప్లీట్ చేసుకున్నాం. ఇక్కడ మనము 32వ శ్లోకంలో కాస్త మనకి ఏ విధంగా మనము ఆ, ఈ యొక్క భక్తిత్వ సేవలో ఏ విధంగా ఆ, నియోగమై ఉండాలి అని చెప్పేసి తెలుసుకున్నాం ఇక్కడ మనకి. ఎందుకంటే ఏ విధంగా ఈ జ్ఞానాన్ని ఏ విధంగా తెలుసుకోవాలి, ఈ కృష్ణ చైతన్య ఉద్యమం అనేది మనకి భక్తి మీదనే ఆధారపడి ఉంది తప్పిస్తే వేరే దాని మీద కూడా ఆధారపడి లేదు అని చెప్పేసి తెలుసుకున్నాం ఇక్కడ. ఎందుకంటే మనము ముక్తి కూడా కోరుకోవాల్సిన అవసరం లేదు భక్తి మార్గంలో ఉన్నట్లయితే ఇక్కడ. ఎందుకు భక్తి ద్వారా భగవంతుణ్ణి పొందవచ్చు ఇక్కడ మనకి. ఏ విధంగానైతే ఇప్పుడు 1000 రూపాయలు తీసుకుంటే దాంట్లో మిగతా డినామినేషన్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ. అంటే 10 రూపాయలు కానీ, 20 కానీ, 50 కానీ, 100 కానీ, ఇలా అన్ని డినామినేషన్స్ ఉంటాయి కదా. అదేవిధంగా భక్తిలో కూడా మనం భక్తి చేసుకుంటూ వెళ్ళిపోయామనుకోండి, అప్పుడు దాంట్లోనే అన్నీ ఉండిపోతాయి ఇక్కడ. మన భౌతికమైన కోరికలు కానీ, భౌతికమైన ఇంద్రియ తృప్తి ఏదైతే ఉంటుందో ఇదేది మనము అవసరం లేదు మనకి ఇక్కడ. భక్తి చేస్తే సరిపోతుంది, దాంట్లో అన్నీ కూడా మనకి సమకూరుస్తాయని చెప్పేసి కూడా నిన్న మనం చెప్పుకున్నాం ఇక్కడ. అంతేకాదు ఈ చైతన్య మహాప్రభు కూడా ఏం చెప్పారు ఇక్కడ మనకి, ఈ యొక్క నదనం నజనం న సుందరిం కవితం వా జగదీశ కామయే మమ జన్మని జన్మనీశ్వరే భవతాత్ భక్తిర్ అహైతుకి త్వయి అని చెప్పేసి అన్నారు ఇక్కడ. అంటే ఇక్కడ మనకి జన్మ జన్మలకి కూడా భక్తి ఇవ్వమని చెప్పి కోరుకున్నాడు తప్పిస్తే ఇంకా వేరే ఏది వద్దని చెప్పేసి కోరుకున్నాడు ఇక్కడ, అనుకున్నాడు అనమాట ఇక్కడ. అంటే మన యొక్క భావం కూడా భగవంతుని యొక్క అడుగుజాడలు నడుచుకుంటూ మనకి ఏ జన్మలో వచ్చినా సరే భగవంతునికి భక్తి కావాలని చెప్పి కోరుకోవాలి తప్పిస్తే మిగతా విషయాల గురించి మనము ఆలోచించకూడదు అనమాట ఇక్కడ. ఇది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మనకి. ఎందుకంటే ఈ యొక్క భక్తి మార్గంలోనే మిగతా అన్ని యొక్క ఏవైతే జ్ఞాన మార్గంలో లేకపోతే అష్టాంగ మార్గంలో కలిగే ప్రయోజనాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా భక్తి మార్గంలో మనకి కలిగిపోతాయి ఇక్కడ మనకి. కాబట్టి ఈ విధంగా మనము భగవంతుని ఎప్పుడు పూజిస్తూ ఉండాలి. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్టు ధర్మాన్ని వివరించాడు ఇక్కడ మనకి. ధర్మంతో సాక్షాత్ భగవత్ ప్రణీతం అన్నారు ఇక్కడ మనకి. మనము భగవంతుని పూజించడం మన నిజమైన ధర్మం ఇక్కడ మనకి ఇక్కడ. కాబట్టి మనము భగవంతుడు చెప్పిన ఆదేశాలకి కట్టుబడి ఉండాలి ఇక్కడ. మనము వాటితోని మన జీవితాన్ని ఎప్పుడు కూడా కొనసాగించుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ మనకి. అందుకని కైతవ ధర్మం అంటే ఏంటి ఇక్కడ మనకి, ఏదైతే మోసం చేసే ధర్మాలు ఏవైతే ఉన్నాయో మనం సమాజంలో చాలా చూస్తుంటాం అలాంటి వాటన్నిటిని కూడా ఇప్పుడు మనకి. ఎందుకంటే సమాజంలో అలాంటి ధర్మాలు చాలా ఉన్నాయి, మోసం చేసే ధర్మాలు చాలా ఉన్నాయి అన్నమాట ఇక్కడ. అలాంటి ధర్మాల గురించి మనము మోసపోకూడదు. ఎందుకంటే చాలా మంది ఇప్పుడున్న సమాజంలో చాలా మంది డబ్బుల కోసమో లేకపోతే ఇంకో దానికోసం ఏం చేస్తున్నారు ఇక్కడ, ఇలాంటి మోసపూరితమైన ఏవైతే మతాలు కానీ ధర్మాలు ఏవైతే ఉన్నాయో వాటిని పాటించుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఎక్కడ నాకు ప్రయోజనం కలిగితే అక్కడికి వెళ్ళిపోతాను ఇక్కడ. ఈ దేవుడు లేదు, ఆ దేవుడు లేదు అంటే ఎవరు వాళ్ళకి కోరికలు తీరిస్తే అక్కడ మారిపోతారు అన్నమాట. ఇప్పుడు హిందువులుగా ఉన్నారు క్రైస్తవ మతంలోకి వెళ్ళిపోతారు, క్రైస్తవ వాళ్ళు మహమ్మదీయులకి వెళ్ళిపోతారు ఇక్కడ. ఎందుకు ఇక్కడ మొక్కి 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 ఇక్కడ నాకేం ప్రయోజనం కలగట్లేదు, ఏదో ఎక్కడ దర్గాకు ఎక్కడికో వెళ్ళిపోయాను, అక్కడ మొక్కాను, ఇప్పుడు నేను కూడా మతాన్ని మార్చేసుకుంటాను ఇక్కడ. అక్కడ కూడా మొక్కినప్పుడు సాధ్యపడలేదు అనుకోండి, అక్కడి నుంచి ఇంకో చర్చికో వెళ్ళినప్పుడు అక్కడ అయిందనుకోండి, అక్కడి నుంచి ఆ మతం మార్చేసుకుంటున్నారు ఇక్కడ. అంటే ఇక్కడ ఈ ధర్మాలన్నీ మారిపోతున్నాయి ఇక్కడ. అందుకని మనకి హిందూ మతం అంటూ ఏమీ లేదు ఇక్కడ మనకి. మనదనేది సనాతన ధర్మం ఇక్కడ. సనాతనం అంటే ఏంటి ఇక్కడ, ఎప్పటి నుంచో వస్తున్న ధర్మం అన్నమాట ఇక్కడ. ఈ మధ్యలో వచ్చిన ధర్మాలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ మధ్యలోనే వెళ్ళిపోతాయి ఇక్కడ. కానీ సనాతన ధర్మం అనేది ఎప్పటికీ ఉండిపోతుంది ఇక్కడ. కాబట్టి అందుకనే మనం ఎప్పుడు కూడా మనల్ని హిందువులమని మనం చెప్పుకోవద్దు మనం ఇక్కడ. మనము సనాతనులం అని చెప్పుకోవాలి ఇక్కడ మనకి. కాబట్టి భక్తి అనేది ఓన్లీ భగవంతుని సంబంధంలో భగవంతుని కొరకు మాత్రమే చేయాలి తప్పిస్తే వేరే దాని గురించి మన భక్తి అనేది చేయకూడదు ఇక్కడ మనకి. భగవంతుడు కనుక లేకపోతే భక్తి అనేది లేదు అక్కడ మనకి ఇక్కడ. భగవంతుడు శూన్యమైతే భక్తి అనేది ఎలా ఉండదన్నమాట ఇక్కడ మనకి. కాబట్టి భగవంతునికి భక్తిని మధ్య వ్యవహారం ఏంటి ఇక్కడ, ఈ యొక్క ప్రేమపూరిత సంబంధాలు ఏవైతే ఉంటాయో ఇవి నెలకొల్పుకొని ముందుకు వెళ్ళిపోవడం ఇక్కడ. ఏ విధంగా మనము భక్తియుత సేవలో భగవంతుణ్ణి ఎల్లప్పుడూ సేవించుకుంటూ ఆయనకు నైవేద్యం సమర్పించుకుంటూ శ్రవణం చేసుకుంటూ గ్రంథాలు చదువుకుంటూ ఈ విధంగా ఎన్నో రకాలుగా భగవంతుని సేవించుకుంటూ కూడా మనం భక్తిలో ముందుకు వెళ్ళిపోవచ్చు ఇక్కడ. భక్తులైన వాళ్ళు ఎల్లప్పుడూ కూడా ఈ నిరంతరంగా ఈ భగవంతుని ధ్యాసలో ఉండిపోతారని చెప్పేసి చెప్పుకున్నాం. ఇది నిజమైన భక్తి ప్రక్రియ అన్నమాట ఇక్కడ. ఈ విధంగా కనుక మనం భక్తి చేసుకుంటూ వెళ్ళిపోతే మనము పరిపూర్ణత్వాన్ని కూడా పొందగలుగుతామని చెప్పేసి నిన్న 32వ శ్లోకంలో మనం చెప్పుకోవడం జరిగింది ఇక్కడ. రైట్. ఈరోజు నెక్స్ట్ శ్లోకం 33వ శ్లోకం ఏదైతే ఉంటుందో
14వ అధ్యాయంలో దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, మంగళాచరణ ప్రేయర్స్తో స్టార్ట్ చేద్దాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకాయ చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ. శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణా లలిత శ్రీ విశాఖాన్వితం షా. హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యస్య కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. నమో ఓం విష్ణుపదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. ఒక్క నిమిషం. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ అండి. ఓకే, సో 33వ శ్లోకంలో ఇప్పుడు ఏం చెప్తున్నారంటే జరయతి యాసుయా కోశం నిగీర్ణం అనలోయత అనేది చాలా చిన్న శ్లోకం చెప్పారు. ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు? ఇక్కడ మనకి భుజించిన ఆహార పదార్థములను జఠరాగ్ని జీర్ణము చేయనట్లుగా జీవుని సూక్ష్మదేహమును భక్తియుక్త సేవ ఎటువంటి ప్రత్యేకముకు యత్నము లేకనే నశింప చేయగలదు. ఇక్కడ చెప్తున్నారు చూడండి. ఇక్కడ మనం ఎప్పుడైతే మనం ఆహారం తీసుకుంటున్నాం కదా, ఇప్పుడు మనము అన్నం తీసుకోగానే ఏమైపోతుంది, లోపల జఠరాగ్ని అనేది మొదలైపోతుంది అన్నమాట. ఇక్కడ అప్పుడు ఏమైపోతుంది, మనం తిన్న అన్నం అంతా కూడా జీర్ణం అయిపోతుంది ఇక్కడ, రైట్? ఇప్పుడు మనలో ఆ జఠరాగ్ని కనుక రగలలేదనుకోండి, ఇప్పుడు ఒకళ్ళు ఎవరన్నా రోగం వచ్చింది, ఇప్పుడు ఎవరికైనా ఒక వ్యాధితో బాధపడిపోతున్నారు అనుకోండి, జ్వరం వచ్చింది, లేకపోతే ఇంకేదో ఆరోగ్యం బాగాలేదు ఇక్కడ, అప్పుడు ఏమైపోతుంది, వాళ్ళకి లోపల తినబుద్ధి కాదు, ఏమీ ఆహారం తినబుద్ధి కాదు. ఇక్కడ ఒక తిన్నాగానే ఏం చేసుకుంటారు, వాంతి చేసుకుంటారు అన్నమాట. ఇక్కడ అంటే ఇక్కడ వాళ్ళ కడుపులో జఠరాగ్ని అనేది రగలట్లేదు ఇక్కడ మనకి. ఎప్పుడైతే జఠరాగ్ని ఎప్పుడైతే రగిలిపోతుందో అప్పుడు ఏమైపోతుంది, మనం తిన్న ఆహార పదార్థాలన్నీ కూడా జీర్ణం అయిపోతాయి ఇక్కడ. అది ఏదైనా కావచ్చు ఇక్కడ మనకి, అంత పవర్ఫుల్ అనమాట. లోపల పెద్ద సిస్టమ్ తయారు చేశాడు భగవంతుడు ఇక్కడ. ఎలాంటి సిస్టమ్ అంటే ఆ యొక్క వ్యవస్థని ఎవరు పెద్ద ఫ్యాక్టరీ, మామూలు ఫ్యాక్టరీ కాదు అది. అలాంటి ఫ్యాక్టరీని ఎవరు తయారు చేయలేరు అనమాట ఇక్కడ. అంత గొప్ప పెద్ద ఫ్యాక్టరీ ఇంత చిన్న కడుపులో పెట్టేశాడు భగవంతుడు ఇక్కడ. దీన్ని తెలుసుకుందామని ఎంతమంది ప్రయత్నించినా కానీ దీన్ని సాధ్యం ఎలా అవుతుంది అంటే ఎవరికి తెలియదు ఇక్కడ. అది ఆటోమేటిక్ అయిపోతున్నా లేదు, భగవంతుడు ఆ జఠరాగ్ని రూపంలో మన యొక్క కడుపులో ఉండిపోయాడు అనమాట ఇక్కడ. ఆయన ఏం చేస్తున్నాడు, మనం ఆ జీర్ణమయ్యేలాగా చేస్తున్నాడు ఇక్కడ మనకి. అదేవిధంగా మనము కనుక భక్తియుత సేవ చేసినట్లయితే ఎలాంటి ప్రత్యేకము యత్నం లేకపోతే ఏమైపోతుందంటే మనకి ఈ సూక్ష్మదేహం అనేది నశింపబోతుందని చెప్పేసి అంటున్నారు ఇక్కడ మనకి. సూక్ష్మదేహము దేనితో తయారు చేయబడుతుంది ఇక్కడ మనకి చెప్తారా? సూక్ష్మదేహం దేనితో తయారు చేయబడుతుంది?
మనస్సు, బుద్ధి, అహంకారం. ఎస్, ఎగ్జాక్ట్లీ. సో ఈ మనస్సు, బుద్ధి, అహంకారంతో ఏం చేస్తున్నాం మనము? దేహాలు మారుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఈ జన్మలో చేసిన ఏవైతే విషయాలు ఏవైతే ఉంటున్నాయో అవన్నీ కూడా ఇంకో జన్మకు తీసుకుని వెళ్ళిపోతున్నాం అనమాట. ఇక్కడ ఎప్పుడైతే మనం భక్తియుత సేవ చేస్తామో అప్పుడు ఏమైపోతుందంట, ఈ సూక్ష్మదేహం అనేది మన ప్రయత్నం లేకుండానే, అంటే ప్రత్యేకంగా ప్రయత్నం చేయకుండానే ఏమైపోతుంది, ఇది నశింపజేయగలుగుతుంది అని చెప్పేసి అంటున్నారు ఇక్కడ. అది భక్తియుత సేవ యొక్క గొప్పతనం. మనం ఇక్కడ మనం ప్రత్యేకంగా మనం చేయాల్సిన అవసరం. ఇప్పుడు మనం ఆహారాన్ని లోపలికి పంపించేస్తున్నాం. మనం లోపలికి వెళ్ళేసి మనం ఏమన్నా డైజెషన్, మన మిక్సీలో పిండి వేసి రుబ్బినట్టు రుబ్బుతున్నామా? రుబ్బట్లేం కదా ఇక్కడ మనకి. అది ఆటోమేటిక్గా జీర్ణం అయిపోతుంది ఇక్కడ మనకి. అదేవిధంగా మనం భక్తితో సేవ చేస్తే ఏమైపోతుందంట, ఈ యొక్క జీవుని యొక్క సూక్ష్మదేహం ఏదైతే ఉంటుందో అది ఆటోమేటిక్గా నశింపగలుగుతుందని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ అంత గొప్పది భక్తియుత సేవ అని చెప్పేసి ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇక్కడ భక్తి అనేది ముక్తి కంటే కూడా ఉన్నతమైన స్థితి అనేది మనం చాలాసార్లు చెప్పుకున్నాం కూడా ఇక్కడ మనకి. ఎందుకంటే ఈ భగవంత విముక్తికి ఏం చేయాలి, మనము ఈ యొక్క మనుషులు చేసే భక్తియుక్త సేవ ఏంటి అనేది అప్రయత్నం కూడా ఏమైపోతుంది, మనకి ఆ భావబంధం నుంచి విముక్తులం అయిపోతాం. ఇక్కడ భక్తి చేస్తే సరిపోతుంది, అది మనం తెలియకుండానే అప్రయత్నంగానే మనము దీని నుంచి బయటపడిపోతామని చెప్పేసి అంటున్నారు ఇక్కడ మనకి. కాబట్టి ఈ యొక్క జీర్ణశక్తి తగినంతగా ఉన్నప్పుడే మనం ఏమైపోతుంది, మనం ఏది భుజించినా కానీ అది జీర్ణం అయిపోతుంది ఇక్కడ మనకి. అదేవిధంగా భక్తులు అనే వాళ్ళు ముక్తిని సాధించడం కోసము ప్రత్యేకంగా ప్రయత్నించవలసిన అవసరం లేదని చెప్పేసి అంటున్నారు ఇక్కడ మనకి. సో మన ఆహారాన్ని పంపించినప్పుడు జీర్ణం అయిపోతుంది కాబట్టి అదేవిధంగా ముక్తి అనేది మనం ప్రయత్నించాల్సిన అవసరం లేదు, అది ఆటోమేటిక్గా అది అయిపోతుందని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారనమాట. ఇక్కడ ఎందుకు, భగవంతుని యొక్క, కృష్ణుని యొక్క సేవనే అతని ముక్తి విధానం అని చెప్పేసి కూడా ఇక్కడ మనం తెలుసుకోవాలి ఇక్కడ మనకి. ఎందుకంటే ఎప్పుడైతే భగవంతుని యొక్క సేవలో మనం నియుక్తం అయిపోతామో, ఆయన సేవలో ఎప్పుడైతే మనము ఉండిపోతామో అప్పుడు ఏమైపోతామో, ఈ భవబంధాల నుంచి విముక్తిని పొందుతాము అనమాట. ఇక్కడ అది మనం చేయవలసింది. ఇక్కడ అంతగా తప్పిస్తే భవబంధాల నుంచి విముక్తి పొందాలి అనుకుంటే ఇంకా వేరే ప్రత్యామ్నాయం ఏమీ లేదు ఇక్కడ. ఓన్లీ భగవంతునికి భక్తియుత సేవ చేయడం ద్వారా మాత్రమే ఈ విముక్తి అనేది మనకు కలుగుతుంది. ఇక్కడ మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని పుణ్యాలు చేసినా, ఎన్ని అన్నదానాలు, ఆదానాలు, ఈ దానాలు, ఎన్ని దానాలు చేసినా కానీ ఈ భవబంధం నుంచి మనం బయటికి పోలేము. ఇక్కడ కొంచెం పుణ్యం వచ్చినా కానీ ఆ పుణ్యం వస్తే ఏమైపోతుంది, ఇంకో దేహాన్ని తీసుకొని స్వర్గలోకానికి వెళ్ళిపోతాం. ఇక్కడ మనం అక్కడ పుణ్యం అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ మత్స్యలోకానికి రావాల్సిందే, మళ్ళీ ఇంకో దేహాన్ని తీసుకోవాల్సిందే, మళ్ళీ భవబంధంలోకి వెళ్ళిపోవాల్సిందే ఇక్కడ. కాబట్టి మిగతా ఏ పద్ధతులైనా సరే మనిషిని, ఈ యొక్క జీవుణ్ణి భవబంధం నుంచి బయటపడి వేయలేదు. ఇక్కడ ఓన్లీ భక్తి మార్గం మాత్రమే జీవుణ్ణి బయటపడి వేస్తుందని చెప్పేసి కూడా ఇక్కడ మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనకి భక్తునికి ముక్తి ఒక్కటే సమస్య కాదు ఇక్కడ మనకి. ఎందుకంటే ఈ ముక్తి అనేది ఎట్లాంటి ప్రయత్నం లేకుండా మనకు లభిస్తుందని చెప్పేసి మనం తెలుసుకున్నాం మనం ఇక్కడ. కాకపోతే ఇక్కడ భక్తి అనేది ముక్తి కన్నా, లేకపోతే నిరాకార స్థితి ఏదైతే ఉంటుందంటే బ్రహ్మజ్యోతిలో కలిసిపోవాలి, పరమాత్మని అనుభూతి పొందాలి అనుకోవడం ఏవైతే ఉంటుందో దానికంటే ఉన్నతమైనది అని చెప్పేసి అంటున్నారు ఇక్కడ మనకి. ఎందుకు, ఈ నిరాకారవాదులు ఏం చేస్తున్నారంటే ముక్తి పొందాలని చెప్పేసి కఠోరమైన తపోనిష్టలు ఆచరించుకుంటూ వెళ్ళిపోతున్నారు ఇక్కడ మనకి. కానీ భక్తులు మాత్రము ఇలాంటి కఠోరమైన తపోనిష్టలు ఏమి చేయకుండానే మనం చూస్తూనే ఉన్నాం మన రోజువారీ జీవితంలో కదా, ఎంతగా కష్టపడిపోతున్నాం మనం భగవంతుని కోసం అని చెప్పేసి. ఏది లేదు ఇక్కడ మనకి. రోజు మనము మంచిగా లేస్తున్నాము, జపం చేసుకుంటున్నాము, శ్రవణం చేస్తున్నాము, భగవంతునికి నైవేద్యం పెడుతున్నాము, ప్రసాదం తీసుకుంటున్నాము. దీంట్లో కష్టతరమైన విషయం ఏమీ లేదు ఇక్కడ మనకి. ఇలాంటి కష్టం లేకుండానే మనము భక్తి యందు మనం నెలకొన్నట్లయితే, ఈ యొక్క మహామంత్రాన్ని, హరే కృష్ణ మహామంత్రాన్ని కనుక మనం జపం చేసినట్లయితే అప్పుడు ఏమైపోతుంది, ఆటోమేటిక్గా మనకి ఈ యొక్క భక్తిలో ఈ ముక్తి అనేది మన ఆ మార్గంలో వెళ్ళినట్లే అని చెప్పేసి అంటున్నారు ఇక్కడ మనకి. అందుకనే భగవంతుడికి సమర్పించిన ఆహారాన్ని మనం తీసుకున్నాం అనుకోండి, ప్రసాద రూపంలో తీసుకున్నప్పుడు ఏమైపోతుంది, మన యొక్క జిహ్వ, ఈ నాలుక ఏదైతే ఉంటుందో శీఘ్రమే అదుపులోకి వచ్చేస్తుందట మనకి. ఇక్కడ భగవంతుని యొక్క ప్రసాదం ఎప్పుడైతే తినడం మొదలు పెడతామో అప్పుడు ఈ నాలుక మన ఆధీనంలోకి వస్తుంది ఇక్కడ మనకి. ఎందుకంటే ఈ భక్తిలోకి రాకముందుకు మనం ఏదో రకాల ఆహారాలు తినొచ్చు, ఇంకేమైనా చేయవచ్చు ఇక్కడ మనకి. అప్పుడు భగవంతునికి సమర్పించలేదు కాబట్టి మనం ఎంత తిన్నా కానీ మన నాలుక సంతృప్తి పరచడం కోసమే చేస్తాం ఇక్కడ. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాం, ఇక్కడ భక్తిలో భగవంతుని ఇంద్రియాలను సంతృప్తి పరిచి తర్వాత మనం ప్రసాద రూపంలో ఆ యొక్క ఆహారాన్ని తీసుకుంటున్నాం అన్నమాట ఇక్కడ మనకి. ఎప్పుడైతే మన జిహ్వాని నిగ్రహిస్తామో, మన నాలుకని ఎప్పుడైతే నిగ్రహిస్తామో అప్పుడు ఏమైపోతాయి,
మిగతా ఇంద్రియాలను కూడా అప్రయత్నంగా నిగ్రహించబడిపోతాయి అన్నమాట. ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాం, ఇక్కడ ఇంద్రియాలను నిగ్రహించడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ అది మనస్సు అనేది యజమాని అనమాట ఇంద్రియాలన్నిటికీ కూడా. కాబట్టి ఈ జివ్వని మనం కంట్రోల్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమైపోతుంది, మిగతా ఇంద్రియాలు కూడా అప్రయత్నంగా అవి నిగ్రహించబడతాయని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ మనకి ఎప్పుడైతే ఇంద్రియ నిగ్రహం ఎప్పుడైతే మనం చేస్తామో అప్పుడు ఏమైపోతామో మన యొక్క జీవితం యొక్క పరిపూర్ణత్వాన్ని కూడా పొందే అవకాశం కూడా మనకు కలుగుతుంది. ఇక్కడ మనకి ఉపదేశామృతంలో కూడా మొట్టమొదటి శ్లోకంలో మనం చెప్పుకున్నాం కూడా, గుర్తుందా ఎవరికైనా శ్లోకం? ఉపదేశామృతంలో మొట్టమొదటి శ్లోకం. హరే కృష్ణ ప్రభు. వాచో వేగం చెప్పండి శ్లోకం. వాచో వేగం, మనస క్రోధ వేగం, జిహ్వా వేగం, ఉదర పస్త యోగం, ఏతాన్ వేగాన్ ఏ విషహేత ధీరః. లాస్ట్ పార్ట్ కంప్లీట్ చేస్తారు. ఎస్, ఎగ్జాక్ట్లీ. దాంట్లో ఉపదేశామృతంలో ఏం చెప్పారు రూప గోస్వామి వారు మనకి? ఉపదేశం అమృతం అంటే ఆయన పుస్తకంలో మనం చదువుకొని కూడా ఆ ఉపదేశాలన్నీ కూడా అమృతంతో సమానం అని చెప్పేసి మనం చెప్పుకున్నాం. ఇక్కడ దాంట్లో మొట్టమొదటిది ఏం చెప్పారు, ఇక్కడ జిహ్వా వేగం, మన యొక్క నాలుకని కంట్రోల్లో పెట్టమని చెప్పేసి అన్నారు ఇక్కడ మనకి. జిహ్వా వేగం, తర్వాత నెక్స్ట్ ఏంటండి, వాచో వేగం, వాచో వేగం, మనస క్రోధ వేగం. వాచో వేగం, మనస క్రోధ వేగం. మన వాచో వేగాలు అంటే ఇక్కడ మన యొక్క మాట్లాడే మాటని ఆధీనంలో పెట్టుకోవాలి. ఇక్కడ మనకి ఎప్పుడైతే మనం ఆధీనంలో పెట్టుకుంటే ఏమైపోతుంది, మన యొక్క ఇంద్రియాలు కూడా మన మనస్సు కూడా మన ఆధీనంలోకి వచ్చిపోతుంది అనమాట ఇక్కడ. కాబట్టి అలా చెప్పినట్టు ఇక్కడ ప్రసాదాన్ని ఎప్పుడైతే మనం తీసుకుంటామో అప్పుడు ఏమైపోతుంది, మన యొక్క జీవితం అనేది పరిపూర్ణత్వ స్థితికి వెళ్ళిపోతాం అనమాట. ఎందుకంటే ఇంద్రియాల నిగ్రహాన్ని చేసుకోవడమే యోగ విధానం యొక్క పరిపూర్ణత్వం ఇక్కడ మనకి. మనుషులు ఎప్పుడైతే భగవంతుని యొక్క సేవ ఎందు ఎప్పుడైతే నియుక్తులు అయిపోతారో అప్పుడే ముక్తి ప్రారంభం అయిపోతుందంట ఆటోమేటిక్గా. ఆ భక్తితో సేవలో మనం ఎప్పుడున్నా అంటే ఏంటి, ఇక్కడ మనము టికెట్ కొన్నట్లే మనం వెళ్ళిపోయినట్లే. ఇక్కడ మనకి ఇప్పుడు ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్ళాలనుకోండి, మనం టికెట్ కొనుక్కుంటే సరిపోతుంది, మనకి ఆటోమేటిక్గా ఫ్లైట్ ఇవన్నీ కూడా మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనకి టికెట్ ఎవరు ఎక్కడైతే కొంటామో వాళ్ళు అన్నీ అరేంజ్ చేస్తారు ఇక్కడ మనకి. అదేవిధంగా మన భక్తిలోకి వచ్చామనుకోండి, అప్పుడు ఏమైపోతుంది, భగవంతుడి ముక్తి మార్గాన్ని మనకు ఆల్రెడీ ప్రసాదించేశాడు అనమాట ఇక్కడ మనకి. భక్తి అనేది ఈ యొక్క సిద్ధి అంటే మోక్షము కంటే కూడా చాలా గొప్పది అని చెప్పేసి కపిల భగవానుడు ఇక్కడ నిర్ధారిస్తున్నాడు. ఇక్కడ మనకి భక్తి అనేది ఏం చేస్తుంది, ఇక్కడ ఈ సూక్ష్మ శరీరాన్ని అంతం చేయడానికి ఇది ముఖ్యంగా ఈ భక్తి అనేది తోడ్పడుతుంది అనమాట ఇక్కడ. అందుకని ఈ శ్లోకంలో అదే చెప్తున్నారు. ఇక్కడ మనం ఏం చేయాలంట, మన సూక్ష్మ శరీరాన్ని అంతం చేయాలంటే ఇక్కడ మనకి సూక్ష్మ శరీరాన్ని అంతం చేయడం అంటే ఏంటి, ఇక్కడ మనము ఈ దేహాన్ని వదిలిపెట్టేసి మనము ఆధ్యాత్మిక దేహాన్ని తీసుకోవడం అని చెప్పేసి అర్థం ఇక్కడ మనకి. ఈ ఆత్మ అనేది సూక్ష్మ మరియు స్థూల శరీరాలు రెండూ ఉన్నాయి ఇక్కడ మనకి. బాహ్యంగా కనిపించే స్థూల శరీరం ఏదైతే ఉంటుందో ఇది మన పంచభూతాలతోని తయారు చేయబడింది. ఇక్కడ భూమి, నీరు, వాయువు, అగ్ని, ఆకాశం ఏదైతే ఉంటున్నాయో వీటితోని తయారు చేయబడింది బయటంగా కనపడించే ఈ స్థూల శరీరం ఇక్కడ మనకి. సూక్ష్మ శరీరం అనేది ఇంతకుముందు చెప్పినట్టు మనస్సు, బుద్ధి, అహంకారం అనే మూడింటితోని తయారు చేయబడిపోయింది ఇక్కడ. ఈ యొక్క 8 భౌతిక తత్వాలు ఏవైతే ఉంటాయో ఈ 5 అనేవి స్థూలమైనవి, 3 అనేవి సూక్ష్మమైనవి. ఇక్కడ మనకి పంచభూతాలు అనేవి స్థూలమైన శరీరాలు. ఇక్కడ ఎందుకు, ఈ బాహ్యంగా కనబడి ఎప్పుడైతే మనం ఈ దేహాన్ని వదిలిపెట్టిపోతామో ఈ దేహం అంతా కూడా మళ్ళీ ఏమైపోతుంది, మళ్ళీ పంచభూతాలలో కలిసిపోతుంది ఇక్కడ మనకి. కానీ మన లోపల ఉన్న సూక్ష్మ శరీరం ఏదైతే ఉంటుందో మనస్సు, బుద్ధి, అహంకారంతో ఉన్న సూక్ష్మ శరీరం ఏం చేస్తుంది, అది ఇంకో దేహానికి తీసుకొని వెళ్ళబడిపోతుంది అనమాట. ఇక్కడ ఆ దేహంలో ఏమైపోతాము, ఈ జన్మలో చేసిన ఏవైతే కర్మలు ఏవైతే ఉంటున్నాయో మన ఆలోచనలు కానీ మన జీవించే విధానం ఏదైతే ఉంటుందో ఇదంతా కూడా ఇంకో దేహానికి తీసుకొని వెళ్ళబడిపోతుంది అనమాట. ఇక్కడ ఇంతకుముందు చాలాసార్లు కూడా మనం చెప్పుకున్నాం. ఇక్కడ ఈ జన్మలో కూడా మనము కొన్ని అలవాట్లు, కొన్ని మనం చేసే పనులు ఏవైతే ఉంటాయో అవి మనం ఈ జన్మలో మనం ఎక్కడ కూడా చేసి ఉండం. ఇక్కడ మనం చేయకపోయినా ఏమైపోతుంది, అవి మన జీవితంలో మనకి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఇక్కడ అవి ఎలా వచ్చాయంటే ఇంతకుముందు జన్మ నుంచి ఇక్కడికి వచ్చాయన్నమాట. ఇక్కడ మనకి అది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఇక్కడ మనకి. ఓకేనా? కాబట్టి ఈ యొక్క స్థూల శరీరము, సూక్ష్మ శరీరం రెండూ ఉంటాయి. ఇక్కడ మనము ఈ యొక్క సూక్ష్మ శరీరాన్ని మనం చూడలేము ఇక్కడ, ఎందుకంటే మనకి కంటికి కనపడేది కాదు. మనస్సు, బుద్ధి, అహంకారం అనేది ఎవరికి కనపడదు ఇక్కడ మనకి. అంతేకాకుండా ఆత్మ కూడా చాలా
చాలా సూక్ష్మమైనది అనమాట ఇక్కడ మనకి. అది మనకు కనపడదు ఇక్కడ. ఆత్మ అనేది చాలా చాలా సూక్ష్మంగా ఉంటుంది ఇక్కడ మనకి. అది ఎప్పుడు కూడా మనకి కనపడే అవకాశం అనేది మనకు లేదు ఇక్కడ మనకి ఇక్కడ. కాబట్టి ఎవరైతే కళ్ళు ఉంటాయో కళ్ళతోటి మనం శరీరాన్ని చూడగలుగుతాం, కానీ లోపల ఉన్న జీవుడు ఎవరైతే ఉంటున్నారో ఆత్మని మనం చూడలేమన్నమాట ఇక్కడ మనకి. ఎప్పుడైతే ఈ వాస్తవమైన జీవుడు అంటే మనలో ఉన్న ఆత్మ ఎప్పుడైతే ఈ శరీరాన్ని విడిచి వెళ్ళిపోతుందో, అయ్యో నా మిత్రులు వెళ్ళిపోయాడు, నా తండ్రి వెళ్ళిపోయాడు, నా కొడుకు వెళ్ళిపోయాడు, నా తల్లి వెళ్ళిపోయిందని చెప్పేసి మనం చాలా బాధపడిపోతుంటాం ఇక్కడ. ఎందుకు అంటే ఇక్కడ మనకి ఆ దేహంలో ఉన్న ఏదో ఒక వ్యక్తి వెళ్ళిపోయాడు అనమాట ఇక్కడ మనకి. కాకపోతే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ యొక్క మిత్రుడు, మన యొక్క బంధువులు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు ఆ శరీరం కంటే భిన్నమైన వాళ్ళు ఇక్కడ మనకి. ఎందుకు ఆ దేహం నుంచి వెళ్ళిపోయింది ఓన్లీ ఆత్మ మాత్రమే తప్పిస్తే నిజంగా ఈ యొక్క దేహం అనేది కాదు ఇక్కడ మనకి. మనం ఇప్పుడు పిండ తర్పణ ఇవన్నీ చేస్తున్నాం కదా ఇక్కడ. మనం ఎందుకు చేస్తున్నారు ఇక్కడ? నిజంగా ఈ భక్తిలో ఉన్న వాళ్ళు కానీ లేని వాళ్ళు కానీ ఎవరైనా ఏం చేస్తారు ఇక్కడ? పితృదేవతలకి పిండ తర్పణం చేస్తుంటారు ఇక్కడ మనకి. ఎందుకు చేస్తారు ఇక్కడ? చనిపోయిన ఆత్మకి శాంతిగా కూర్చాలి, అతనికి మంచిగా అన్ని చేయాలని చెప్పేసి చేస్తుంటారు ఇక్కడ. మరి వాళ్ళు అప్పుడు అది చేసినప్పుడు అర్థమవుతుంది ఇక్కడ, కానీ దాన్ని పూర్తిగా అర్థం చేసుకునే స్థితిలో ఎవరు లేరనమాట ఇక్కడ వాళ్ళు. చూడండి ఇక్కడ. అందుకని మనం ఎవరైనా చనిపోయినా కానీ ఆత్మశాంతి కోసం అని చెప్పేసి అంటారు ఇక్కడ మనకి. కానీ ఇన్ని తెలిసినా కానీ ఇన్ని చేసినా కానీ వాళ్ళు దేహము కాదు ఆత్మ అనే విషయం గురించి తెలుసుకోలేకపోతున్నారు ఇక్కడ వాళ్ళు ఇక్కడ. ఎందుకు? అజ్ఞానంలో ఉండిపోయారన్నమాట ఇక్కడ వీళ్ళు. దీనిని ఏమంటారంటే ఇప్పుడు శ్మశాన వైరాగ్యం అని చెప్పేసి అంటారు ఇక్కడ. శ్మశాన వైరాగ్యం అంటే ఇక్కడ ఇప్పుడు చాలా మంది దేహాన్ని తగలవేయడానికి వెళ్ళేప్పుడు ఏం చేస్తారు ఇక్కడ? అందరూ శ్మశానానికి వెళ్ళిపోతారు. అక్కడికి వెళ్ళాక చాలా వైరాగ్యం వచ్చేస్తుంది ఇక్కడ వాళ్ళకి. అయ్యో ఇంత ఇంత ఘోరం జరిగిపోయింది, ఈ వ్యక్తి చనిపోయాడే ఇక్కడ అని చెప్పేసి చాలా బాధపడిపోయేసి మనం కూడా చాలా మంచిగా జీవించాలి, మంచిగా ఉండాలని చెప్పేసి చాలా చాలా మాటలు అక్కడ మాట్లాడుకుంటారు ఇక్కడ. ఎప్పుడైతే అక్కడి నుంచి బయటకు వచ్చేసారో మళ్ళీ ఇంత ముందుకు ఉన్న స్థితికి వెళ్ళిపోతారు అన్నమాట ఇక్కడ. దీనిని శ్మశాన వైరాగ్యం అని చెప్పేసి అంటారు ఇక్కడ. అంటే ఇక్కడ ఆ శ్మశానంలో ఉన్నంత వరకే వైరాగ్యం, అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏదీ లేదనమాట ఇక్కడ. ఇవన్నీ కూడా ఏంటంటే ఈ యొక్క ఆత్మ ఏదైతే ఉంటుందో, ఆ జీవుడు ఏదైతే ఉంటుందో ఆ జ్ఞానం గురించి అయితే చాలా మందికి తెలియదు ఇక్కడ. ఆత్మ ఉంది, ఆత్మకి శాంతి చేకూర్చాలి అని చెప్పి మాట్లాడతారు తప్పిస్తే నిజంగా ఆత్మ అంటే ఏమిటి, దానికి ఏమి కావాలి, ఏమి ఇవ్వాలనే విషయం గురించి మాత్రము ఎవరు తెలుసుకోలేకపోతున్నారు అన్నమాట ఇక్కడ మనకి. కాబట్టి శరీరాన్ని చూస్తున్నారు తప్పిస్తే శరీరం లోపల ఉన్న వ్యక్తి ఎవరనే విషయం గురించి ఎవరు కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు ఇక్కడ. ఆ స్థూల శరీరాన్ని ఎవరు చూడలేరన్నమాట ఇక్కడ మనకి. అదేవిధంగా మనం ఆత్మను కూడా మనం చూడలేము. ఇప్పుడు మనకి మనస్సు ఉంది, బుద్ధి ఉంది, అహంకారం ఉంది ఇక్కడ. ఎవరిని చూపెట్టమన్నారు అనుకోండి, మనం చూపెట్టగలుగుతామా? చూపెట్టలేము ఇక్కడ. ఎందుకు? అది మనకు కనపడదు ఇక్కడ మనకి. అదేవిధంగా మన ఆత్మ కూడా లోపల ఉంది ఇక్కడ, మన దేహంలో ఉంది ఇక్కడ మనకి, కానీ మనం చూడలేకపోతున్నాం ఇక్కడ. ఎందుకు? మన ఇంద్రియాలు అనేవి జడమైనవి కాబట్టి ఇక్కడ మనకి. మన జడమైన ఇంద్రియాలతోటి, మన కళ్ళతోటి భగవంతుని చూడలేమన్నమాట ఇక్కడ మనకి. అందుకనే మనం నిజానికి మనం దేన్ని కూడా చూడలేము ఇక్కడ మనకి. అత శ్రీకృష్ణ నామాది నా భవేద్ గ్రాహ్యం ఇంద్రియ అని చెప్పేసి అన్నారు. అంటే ఇక్కడ మనకి జడేంద్రియాలు, మనం ఉన్న జడ ఇంద్రియాలు ఏవైతే ఉంటున్నాయో భగవంతుని యొక్క పవిత్ర నామాన్ని, రూపాన్ని, గుణాన్ని, లీలలను తెలుసుకోలేవన్నమాట ఇక్కడ. కానీ భక్తి మార్గంలోకి వచ్చామనుకోండి, గురువు ద్వారా ఏం చేస్తాడు? మన జడ ఇంద్రియాలని కాస్త ఆయన ఆధ్యాత్మిక ఇంద్రియాలుగా మార్చేస్తాడనమాట. అప్పుడు భగవంతుని యొక్క లీలలు ఏవైతే ఉన్నాయో, ఆయన యొక్క నామం ఏదైతే ఉంటుందో, ఆయన రూపం ఏదైతే ఉంటున్నాయో, ఇవన్నీ కూడా మనం తెలుసుకుంటున్నాం అన్నమాట ఇప్పుడు. ఎందుకు? ఇప్పుడు ఇదే ఇంద్రియాలు మనకి భక్తిలో రాకముందుకు ఉన్నాయి, వచ్చిన తర్వాత కూడా ఉన్నాయి ఇక్కడ. మరి వ్యత్యాసం ఎక్కడ ఉంది ఇక్కడ మనకి? ఎప్పుడంటే మన వినే విధానం మారిపోయింది, తెలుసుకునే జ్ఞానం అనేది మారిపోయింది, చూసే భావం అనేది మారిపోయింది ఇక్కడ, మనం జీవించే విధానం అనేది మారిపోయింది ఇక్కడ. అందువల్ల ఏమైపోయింది? ఇప్పుడు ఏదైతే ఇంతకుముందుకు విన్నాము, భగవంతుని గురించి విన్నాము, రాముడి గురించి తెలుసు, కృష్ణుడి గురించి తెలుసు, అందరి గురించి మనకు తెలుసు ఇక్కడ, కానీ దాన్ని మన హృదయంలోకి తీసుకోలేకపోయాం ఇక్కడ. ఎందుకు? మన ఇంద్రియాలు అనేది పూర్తిగా జడంగా ఉండిపోయాయి కాబట్టి ఇక్కడ. ఎప్పుడైతే ఆధ్యాత్మిక గురువు ద్వారా మనం ఎప్పుడైతే జ్ఞానాన్ని తెలుసుకున్నామో అప్పుడు ఏమైపోయింది? అదే ఇంద్రియాలతోటి ఇప్పుడు అన్నీ చూడగలుగుతున్నాము, అన్నీ వినగలుగుతున్నాము. ఆయన యొక్క రూపాన్ని, నామాన్ని, లీలల్ని, భగవంతుని యొక్క అన్నిటిని కూడా మనం ఏం చేస్తున్నాము? కొనియాడుతున్నాం అన్నమాట ఇక్కడ మనకి. అది భక్తి జీవితానికి, భౌతిక జీవితానికి మధ్య వ్యత్యాసం ఏంటంటే
ఇదన్నమాట ఇక్కడ మనకి. అప్పుడు ఏమైపోతుంది, మనం అజ్ఞానం అనే యొక్క అంధకారంలో నుంచి గురువు అనేవాడు ఏం చేస్తారు, మనల్ని బయటికి తీసేసి జ్ఞానాన్ని మనకి ఇచ్చేస్తారనమాట ఇక్కడ. చీకటి గదిలోంచి తీసేసి బయట వెలుతురుకి పెట్టడం ఏ విధంగా అయితే ఉంటుందో అది అలాంటిది అనమాట ఇక్కడ. మనం ఓం అజ్ఞాన తిమిరాంధస్య అనుకున్నాం ఇక్కడ. అంటే అజ్ఞానంలో ఉన్న మనల్ని ఆ యొక్క గురువు ఏం చేస్తాడు, జ్ఞాన చక్షువులతోటి, ఆయన యొక్క కళ్ళు అనేవి ఈ జ్ఞాన చక్షువులతో నిండిపోయి ఉన్నాయి కాబట్టి మనందరినీ కూడా ఈ విధంగా అర్థం చేసుకునే విధంగా ఆయన తీసుకురావడం కూడా జరిగిపోయింది అనమాట ఇక్కడ మనకి. అందుకనే మన ఇంద్రియాలు అనేది భగవంతుని చూడడానికి అసమర్థమైనవి అయిపోయినాయి ఇక్కడ మనకి. కానీ మరణ సమయంలో ఏదో విడిపోయిందని చెప్పేసి మాత్రం అందరూ తెలుసుకుంటారు ఇక్కడ మనకి. ఎందుకు ఇక్కడ, ఓ ఈ యొక్క దేహం నుంచి ఎవరో వ్యక్తి వెళ్ళిపోయారు ఇక్కడ. అంతసేపు ప్రేమించిన దేహాన్ని వ్యక్తి చనిపోయిన తర్వాత మాత్రం ఎవరు దగ్గర పెట్టుకోరు ఇక్కడ, రైట్. ఆ వెంటనే ఏం చేస్తారు ఇక్కడ, అది ఎంత ప్రేమైనా ఉండవచ్చు వాళ్ళకి ఇక్కడ. వ్యక్తి చనిపోయిన తర్వాత ఏం చేస్తారు, ఒక రోజులో దహన సంస్కారం అన్నీ చేసేస్తారు ఇక్కడ. ఎవరు కూడా పెట్టుకోరు అన్నమాట ఇక్కడ. అంటే ఇక్కడ ఆ దేహంలో ఉన్న ఒక వ్యక్తి వెళ్ళిపోయాడు అనే విషయం గురించి ఎవరికి తెలియట్లేదు అనమాట ఇక్కడ. ఈ శరీరం అనేది ఒక జడ పదార్థం, ఒక ముద్ద లాంటిది మాత్రమే అని ఎవరు తెలుసుకుంటారు, జ్ఞానంలో ఉన్న వాళ్ళు మాత్రమే తెలుసుకుంటారు ఇక్కడ మనం. అందుకనే మనం ఏం చెప్పుకున్నాం ఇక్కడ, ఈ శరీరానికి మనము ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చేసి ఎక్కువ సమయాన్ని గడిపేసి దీన్ని ఏదో బాగా అందంగా తయారు చేయాలి, లేకపోతే ఇంకా దీన్ని ఆ సర్జరీ ఈ సర్జరీ లేకపోతే ఈ మేకప్లో ఆ మేకప్ వేసుకొని ఇంకా బాగా తయారు చేసుకోవాలని చెప్పి మనం ప్రయత్నించవద్దు అనమాట ఇక్కడ. ఎందుకు, ఇది జస్ట్ ఒక ఒక ముద్ద మాత్రమే ఇక్కడ. ఇంకోటి చెప్పాలంటే, ఏదైతే మనము అందము ఏదైతే మనం బాహ్యంగా చూస్తున్నామో ఆ బాహ్యం అందం అనేది ఒక పొర వరకే మాత్రం అనమాట ఇక్కడ. ఎందుకు, ఇప్పుడు నా శరీరం ఉందనుకోండి, ఇప్పుడు నా చెయ్యి ఉందనుకోండి, ఈ చేతిని నేను కట్ చేశాను అనుకోండి, ఇప్పుడు ఒకసారి కట్ చేసి విప్పినప్పుడు ఏమైపోతుంది, దాన్ని చూడాలంటే భయపడిపోతాం అనమాట ఇక్కడ. అంత భయంకరంగా ఉంటుంది ఇక్కడ మనకి. ఓన్లీ కవరింగ్ ఉన్నంత వరకు మాత్రమే ఈ శరీరం అంటే మనం ఇంకా మక్కువగా ఉంటుంది ఇక్కడ మనకి. ఎప్పుడైతే ఈ కవరింగ్ తీసేసామో అప్పుడు ఏమైపోతుంది, మన దేహాన్ని మనమే చూసుకోలేము ఇక్కడ మనకి. అంతెందుకు, ఇప్పుడు కొన్నిసార్లు ఎవరైనా మంటల్లో చిక్కున్నప్పుడు వాళ్ళ ముఖాలు ఇవన్నీ కాలిపోతుంటాయి ఇక్కడ. కొంతమందిని చూస్తుంటాం ఇక్కడ, వాళ్ళు చూడడానికి ఎంత మనం చూడలేమన్నమాట. అంటే వాళ్ళు చూసినప్పుడు ఏమనిపిస్తుంది, ఒక రకంగా మనకి ఒక భయం అనిపిస్తుంది అనమాట ఇక్కడ మనకి, కరెక్ట్. అదేవిధంగా ఏదైతే మనం శరీరం అని చెప్పేసి దీన్ని సుఖపెట్టుకుంటూ ఏదైతే వెళ్తున్నామో, ఈ శరీరం అనేది ఓన్లీ బాహ్యంగా కనపడడం వరకు మాత్రమే. పైన ఉన్న ఒక్క పొర తీసామనుకోండి, అదే శరీరం మనం భయంకరంగా కనబడిపోతుంది ఇక్కడ. కాబట్టి అందువల్ల ఈ శరీరం గురించి ఎక్కువ మక్కువ అనేది మనం పెట్టుకోవద్దు ఇక్కడ మనకి. ఇది మనం ఎలా తెలుసుకోగలుగుతాము, ఎప్పుడైతే మనం జ్ఞానవంతులం అయిపోతామో అప్పుడే ఈ విషయాన్ని మనం తెలుసుకోగలుగుతాము ఇక్కడ మనకి. అప్పుడు ఈ ఆత్మను ఏం చేస్తాము, జ్ఞాన చక్షువులతోని మనం క్లియర్గా చూడగలుగుతాం అన్నమాట ఇక్కడ. ఈ యొక్క స్థూల భౌతిక స్థితిలో నెలకొని ఉన్న వారైనా కానీ వాళ్ళు ఏం చెప్తున్నారు ఇక్కడ, వాళ్ళు పశు సమానులు అని చెప్పేసి అంటున్నారు ఇక్కడ. అంటే ఇక్కడ దేహమే అంతా, ఇంకా మిగతాది ఏదీ లేదు అనుకున్న వాళ్ళందరూ కూడా ఇక్కడ పశువులతో సమానంగా పోలుస్తున్నారు ఇక్కడ. ఎందుకంటే పశువులకి వాటికి ఉన్న పని అదే అనమాట ఇక్కడ. అవి ఎంతసేపు ఉన్నా కానీ వాటి దేహాలతోనే పోల్చుకుంటాయి ఇక్కడ, వాటికి ఎంతసేపు ఉన్నా కానీ. అలాంటప్పుడు మనిషికి జంతువుకి తేడా వ్యత్యాసం ఎక్కడుంది ఇక్కడ, ఆ చైతన్యం అనేది మనం ఉపయోగించాలని చెప్పేసి కూడా ఇక్కడ అర్థం చేసుకోవాలి ఇక్కడ. అలాంటి వాళ్ళు ఏం చేస్తారు ఇక్కడ, ఆత్మని చూడలేరు, భగవంతుని కూడా చూడలేరు ఇక్కడ. వాళ్ళు అందుకనే ఏం చేస్తారు ఇక్కడ, ఈ స్థూలమైన ప్రతిఫలాపేక్షని కాంక్షించే వాళ్ళు ఇక్కడ మనకి. అంటే ఇక్కడ నా దేహానికి సుఖపెట్టాలి, ఇక్కడ నేను దీన్ని ఒక ఫలాన్ని ఆశించాలి అనుకుంటే ఏం చేస్తారు ఇక్కడ వాళ్ళు, ఇక్కడ ఈ శరీరానికి ఆత్మకు మధ్య భేదాన్ని చూడలేకపోతున్నారు ఇక్కడ. అందుకనే వాళ్ళు శరీరంలో ఒక ఆత్మ ఉంది అంటే నమ్మలేకపోతున్నారు ఇక్కడ. ఎందుకు, వాళ్ళకి జ్ఞానం అనేది లేదు కాబట్టి ఇక్కడ మనకి. బహునాం జన్మనామంతే జ్ఞానవాన్మా ప్రపద్యంతే వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ అని చెప్పేసి అన్నారు ఇక్కడ మనకి. అంటే ఇక్కడ బహునాం జన్మనామంతే, ఎన్నో జన్మల తర్వాత, బహునాం జన్మనామంతే జ్ఞానవాన్మాన్ ప్రపద్యంతే, ఎవరైతే ఈ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానంలో ఎవరైతే ఉంటున్నారో, అంతేకాకుండా వాసుదేవుడే అన్నిటికీ సర్వస్వము అని ఎవరైతే అనుకుంటున్నారో అలాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారంట ఇక్కడ మనకి. కాబట్టి అలాంటి అరుదైన అవకాశము మనకి భక్తి మార్గం ద్వారా మనకి ఇప్పుడు అవకాశం దొరికిందనమాట. ప్రభుపాదుల వారు మనకి అవకాశాన్ని కల్పించారు ఇక్కడ మనకి ఇక్కడ. కాబట్టి మనకు వచ్చిన ఈ యొక్క అవకాశం ఏదైతే ఉంటుందో ఇదేదో ఊరికే వచ్చింది కాదండి ఇక్కడ మనకి. దీని వెనకాల మనము
ఇంతకుముందుకు ఎన్నో అజ్ఞాత సుకృతి అని చెప్పాక ఇంతకుముందుకు చెప్పాను మీకు ఇక్కడ భక్తిలోకి రావడానికి ఎంతో అజ్ఞాత సుకృతి చేస్తే తప్పిస్తే భగవంతుని యొక్క భక్తిలోకి రాలేము ఇక్కడ మనం. ఎందుకు ఈ అజ్ఞాత సుకృతి అనేది ఎన్నో జన్మల నుంచి పేరుకొని ఉన్నప్పుడే ఈ జన్మలో మనం భగవంతుని చేరుకునే అవకాశం అనేది కలిగింది ఇక్కడ. అది కూడా ఎలా? ఒక భక్తుడి యొక్క కృప వల్ల అనమాట. ఇక్కడ మనకి ఎవరో భక్తులు వచ్చేసి మనకి ఈ భక్తిని మీరు పాటిస్తే మంచిది, ఇక్కడ మీరు కృష్ణ చైతన్యంలోకి వస్తే మంచిది, ఇక్కడ మీరు మీ జీవితం బాగా ఉంటుంది, ఇక్కడ మహామంత్రాన్ని జపం చేయండి, ఈ భగవద్గీత పుస్తకాన్ని తీసుకోండి, సత్సంగంలో జాయిన్ కండి అని ఎవరైతే మనకి చెప్పారో ఆ చెప్పినప్పుడు ఏమైపోయింది, మనం వెంటనే దాన్ని ఒక నమ్మకంతో అంగీకరించి ఏం చేస్తామో ఈ మార్గంలోకి వచ్చేసాము ఇక్కడ. ఎందుకు వచ్చాము ఇక్కడ? ఎందుకంటే అంత ముందుకు మనకి ఎంతో అజ్ఞాత సుకృతి మనతో ఉంది కాబట్టి ఈ మార్గంలోకి రావడం అనేది జరిగింది ఇక్కడ మనకి. చాలా మందికి ఈ అజ్ఞాత సుకృతి లేదు ఇక్కడ. అందుకనే ఆ అజ్ఞాత సుకృతిని ఏం చేస్తున్నారు? భక్తులు ఇస్తున్నారన్నమాట. ఇక్కడ మీరు తీసుకోండి, ఇక్కడ భక్తిలోకి రండి, సత్సంగంలో జాయిన్ కండి, ప్రసాదాన్ని తీసుకోండి, మహామంత్రాన్ని జపం చేయండి అని చెప్పేసి ఎంతో మంది భక్తులు చెప్తున్నారు ఇక్కడ. కానీ చాలా మంది తీసుకునే స్థితిలో లేరు. ఎందుకు లేరు ఇక్కడ? ఎందుకంటే వాళ్ళకి అజ్ఞాత సుకృతి ఇంకా పూర్తిగా రాలేదన్నమాట ఇక్కడ వాళ్ళకి. ఇంకా వాళ్ళు ఇప్పుడిప్పుడే వాళ్ళు ఇప్పుడు మీరు మీ కుటుంబంలో ఉన్న వాళ్ళు ఉన్నారనుకోండి, మీరు భక్తులు అయిపోయారు, మీ కుటుంబంలో ఉన్న వాళ్ళు భక్తులు కాలేరు ఇక్కడ. కానీ కాకపోయినా కానీ మీకు వాళ్ళు ఎంతో కొంత సహాయం చేస్తున్నారు, మీకు తోడ్పడుతున్నారు భక్తి మార్గంలో, ఏదో విధంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా చూసుకుంటున్నారు కదా. ఆ విధంగా వాళ్ళు ఏం చేస్తున్నారు? అజ్ఞాత సుకృతిని వాళ్ళ అకౌంట్లో వేసుకుంటున్నారు వాళ్ళు ఇక్కడ తెలియకుండానే. వాళ్ళకి ఏమైపోతుంది, ఇంకో జన్మ తీసుకున్నప్పుడు ఏమైపోతారంటే అప్పుడు వాళ్ళు భక్తులుగా మారిపోయే అవకాశం కలిగిపోతుంది. ఈ జన్మలోనే మారిపోవచ్చు, ఇంకో జన్మ వరకు కూడా ఏదో చూడాల్సిన అవసరం లేదు ఇక్కడ. ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు మనము ఈ యొక్క ఇప్పుడు మనము కేక్ తయారు చేసామనుకోండి. ఇప్పుడు మనము కేక్ తయారు చేసినప్పుడు ఆ కేక్ తయారు చేసిన తర్వాత పైన ఒక చెర్రీ పండు పెట్టామనుకోండి, ఇప్పుడు మనము అది మనం చేస్తున్నట్టు అనమాట ఇప్పుడు మనం. అంతేగాని భక్తిలోకి మనం ఎవరైనా తీసుకొచ్చినప్పుడు మనం గొప్పగా ఫీల్ కావద్దు ఇక్కడ మనకి. ఎందుకంటే మన ద్వారా వాళ్ళు భక్తులుగా కాలేదు ఇక్కడ వాళ్ళు. మనం ఏం చేస్తాము, ఎవరో ఒకరు తయారు చేసిన కేక్ ఉందో కేక్ను బేక్ చేశారు ఇక్కడ మనకి. ఒక కేక్ను తయారు చేసి ఆల్రెడీ పెట్టేశారు ఇక్కడ వాళ్ళు. అక్కడ మనం ఏం చేస్తున్నాము, జస్ట్ పైన డెకరేషన్ కోసం ఏం చేస్తున్నాము, ఒక చెర్రీ పండును పెడుతున్నాం అనమాట ఇక్కడ. భక్తిలో కూడా మనం వేరే వాళ్ళు ఇన్వైట్ చేస్తున్నామని అర్థమైందంటే మనము ఆల్రెడీ వాళ్ళకి ఉన్న సుకృతి ఏవైతే ఉంటుందో దానికి మనం ఇంకా యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం ఇక్కడ మనం. ఆ విధంగా వచ్చిన వాళ్ళమే మనం అందరం కూడా ఇక్కడ మనకి. మనల్ని ఎంతోమంది భక్తి మార్గంలో తీసుకొచ్చారు ఎంతోమంది ఇక్కడ మనకి, రైట్? ఎందుకు? మనకి ఆల్రెడీ ఉన్న అజ్ఞాత సుకృతిని మనము వాడుకున్నాం కాబట్టి ఏమైపోయింది, ఆ నమ్మకంతో ఈ భక్తి మార్గంలోకి వచ్చేసి భక్తి చేసుకోవడం మొదలుపెట్టామన్నమాట ఇక్కడ. కాబట్టి ఎంతో మంది కోట్ల మంది జ్ఞానుల్లో ఒక్కరు మాత్రమే ముక్తులు అయిపోతారు ఇక్కడ అని చెప్పేసి కూడా చెప్తున్నారు ఇక్కడ. భగవంతుని కూడా అర్థం చేసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది అని చెప్పేసి కూడా అంటున్నారు ఇక్కడ మనకి. మాయావాదులు ఏం చేస్తారు ఇక్కడ? వాళ్ళు నేను భగవంతునితోని సమానం అని చెప్పి భావిస్తారు ఇక్కడ మనకి. గుణములో సమానమైనంత మాత్రాన మనం పరమాత్ముడితోనే సమానం కాలేము ఇక్కడ మనం. మాయావాదులు ఏం చేస్తారు? నేనే నారాయణుని అని చెప్పి భావిస్తారు ఇక్కడ వాళ్ళు. అందుకనే వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళు ఏమని పిలుచుకుంటారు ఇక్కడ? నారాయణ అని చెప్పి పిలుచుకుంటారు ఇక్కడ. అంటే నువ్వు నారాయణుడివే, నేను నారాయణుడే, మనం అందరం కూడా నారాయణమే అని చెప్పి పిలుచుకుంటారు అన్నమాట ఇక్కడ. అంటే దాని యొక్క భావం ఏంటి ఇక్కడ? నువ్వు భగవంతుడివే, నేను భగవంతుడిని అని చెప్పేసి చెప్పుకోవడం అనేది వాళ్ళ యొక్క భావన ఇక్కడ. సో అది వాళ్ళ యొక్క తత్వం అన్నమాట ఇక్కడ. నారాయణుడు అని చెప్పుకుంటే సరిపోతుంది. హరే కృష్ణ ప్రభుజీ. నిరాకారవాదులన్నా మాయావాదులన్నా ఒకటే గోవన్నా ప్రభుజీ? ఒకటే మాతాజీ, ఎస్, వాళ్ళందరూ ఒకటే ఇక్కడ. మాయలో ఉండే బ్రహ్మజ్యోతి అని సేమ్ టర్మ్ యూజ్ చేయొచ్చు. ఎగ్జాక్ట్లీ. ఈ బౌద్ధులు అనే వాళ్ళు నిరాకారవాదులా ప్రభుజీ? బుద్ధులు అనే వాళ్ళ బుద్ధిస్టులు వాళ్ళు వచ్చేసి వాళ్ళు కూడా అలాంటి వాళ్ళే చెప్పాలంటే. వాళ్ళకి ఎందుకు ఒక దేవుడి రూపం అనేది లేదు వాళ్ళకి. నిరాకారం మీద ధ్యానం చేస్తుంటారు ఎప్పుడు కూడా వాళ్ళు. అట్లీస్ట్ పరమాత్మానుభూతి పొందే వాళ్ళు ఏం చేస్తారు? భగవంతుడు ఒకడు ఉన్నాడు, ఆయన నా దేహంలో ఉన్నాడు, ఆయనలాగా మారిపోవాలని చెప్పి కోరుకుంటారు ఇక్కడ. ఈ మాయావాదులు ఏంటంటే అసలు భగవంతునికి ఉనికినే ఒప్పుకోరనమాట వాళ్ళు ఇక్కడ. నిరాకారం, భగవంతుడు అంటే ఒక నిరాకారం, ఆయనకి ఒక శూన్యం, ఒక బ్రహ్మజ్యోతి అనమాట ఇక్కడ. మనం ధ్యానం చేసుకొని ఏం చేయాలి, దాంట్లో కలిసిపోవాలని చెప్పేసి అనుకునే వాళ్ళు ఈ మాయావాదులు అనమాట ఇక్కడ వీళ్ళు ఇక్కడ. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు ఇక్కడ వాళ్ళు, మనమందరం కూడా భగవంతుడితో సమానం కాబట్టి
వాళ్ళు పిలుచుకునేటప్పుడు కూడా ఈ విధంగా పిలుచుకుంటున్నారంట. హలో, అరే హాయ్ నారాయణ, హాయ్ నారాయణ అని చెప్పేసి అనుకుంటా. అంటే ఏంటి ఇక్కడ, నువ్వు భగవంతుడివే, నేను భగవంతుడిని, మనం అందరం కూడా భగవంతుడివే అని చెప్పేసి అనుకోవడమే ఇదన్నమాట ఇక్కడ మనకి. ఇలాంటి తప్పు భావం నుంచి ఏమైపోయింది, దరిద్ర నారాయణ అనే ఆలోచన పుట్టుకొచ్చింది ఇక్కడ మనకి. ఒకప్పుడు గాంధీ ఉన్నప్పుడు చాలా మందిని దరిద్ర నారాయణ అని చెప్పి పిలిచేవాడు. ఇక్కడ భగవంతుడు దరిద్ర నారాయణ అని చెప్పారు ఇక్కడ. ఏ విధంగా భగవంతుడు దరిద్ర నారాయణ అవుతాడు? ఇక్కడ లక్ష్మీదేవినే ఆయన దగ్గర ఉంది. ఇక్కడ ఈ ప్రపంచమంతా కూడా పరిగెత్తే దేని మీద కల, డబ్బులు వెనకాల. ఇక్కడ లక్ష్మీదేవి వెనకాల పరిగెడుతున్నారు ఇక్కడ. అలాంటి లక్ష్మీదేవినే ఆయన యొక్క పాదాల చెత్త దగ్గర ఉండేసి ఆయనకు సేవ చేసుకుంటున్నప్పుడు భగవంతుడు ఏ విధంగా దరిద్ర నారాయణ అడుగుతాడు? అది చిన్న కామన్ సెన్స్ అనమాట. ఆ యొక్క చిన్న వివేచన, ఆలోచించే గుణాన్ని మర్చిపోయారు ఇక్కడ మనకి ఇక్కడ. కాబట్టి భగవంతుడు ఎప్పుడు కూడా దరిద్ర నారాయణుడు కాడు ఇక్కడ మనకి ఇక్కడ. నేను భగవంతునితో సమానం అయిపోతే నేను ఎలా ఈ స్థితికి పతనం చెందాను అని చెప్పేసి వారు ఆలోచిస్తారన్నమాట ఇక్కడ మనకి. అందుకనే వాళ్ళు ఏం చేస్తారు ఇక్కడ, వీళ్ళు భగవంతునితో సమానం అనుకుంటారు. ఇక్కడ గుణంలో సమానం కావచ్చు ఇక్కడ మనకి, కానీ ఆయన యొక్క వ్యక్తిత్వంలో సమానం కాలేరు ఇక్కడ మనకి. సముద్రంలో ఒక నీటి బొట్టు కూడా ఉప్పుగానే ఉంటుంది, సముద్రం అంతా కూడా ఉప్పుగానే ఉండిపోతుంది. ఇక్కడ అంతరం మాత్రం చేతన ఆ నీటి బొట్టు సముద్రం అయిపోదు ఇక్కడ మనకి. అదేవిధంగా ఈ యొక్క ఎవరైతే నేనే భగవంతుణ్ణి, నేనే దేవుణ్ణి, నేనే నారాయణుణ్ణి అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఆ నీటి బొట్టుతో సమానం ఇక్కడ. వాళ్ళు ఎప్పుడు కూడా సముద్రం లాగా మారిపోలేరు అన్నమాట ఇక్కడ మనకి. ఆ విషయాన్ని ఎప్పుడైనా అర్థం చేసుకోవాలి ఇక్కడ మనకి. కొన్నిసార్లు ఈ మాయావాదులు కూడా విష్ణు భగవాన్ని పూజిస్తారు ఇక్కడ, కానీ ఆయన నిజానికి వారు భగవంతుని స్వరూపంలో విశ్వాసాన్ని మాత్రం కలిగి ఉండరు అన్నమాట ఇక్కడ మనకి. ఇప్పుడు కొంతమంది ప్రవచనకారులు ఉంటారు ఇక్కడ, వాళ్ళు భగవంతుడి గురించి చాలా గొప్పగా చెప్తుంటారు ఇక్కడ. మన ప్రవచనకారులు మనం విన్నామనుకుంటే, కానీ భగవంతుని యొక్క స్వరూపం గురించి మాత్రం వాళ్ళు విశ్వాసం కలిగి ఉంటారు. వాళ్ళు ఇక్కడ భగవంతుని ఆ రూపాన్ని పూజించారు అన్నమాట ఇక్కడ, కానీ భగవంతుడు ఉన్నాడని చెప్పి మాత్రమే తెలుసుకుంటారు ఇక్కడ. అందుకని ఇప్పుడు చాలా మంది ఈ భగవద్గీత, భాగవతం చదివే వాళ్ళు ఎవరైతే ఉంటున్నారో వీళ్ళు చదివే భగవద్గీత పుస్తకాలలో భగవద్గీత రచించింది కృష్ణుడు అనే విషయం అందరికీ తెలుసు ఇక్కడ. కృష్ణుడు భగవంతుడు అని చెప్పి తెలుసు ఇక్కడ, కానీ ఆ యొక్క భగవంతుని యొక్క స్వరూపం ఏదైతే ఉంటుందో దాని మీద మాత్రం మీరు విశ్వాసాన్ని కలిగి ఉండరు అన్నమాట ఇక్కడ మనకి. ఆయన యొక్క స్వరూపం ఒక కల్పన అని చెప్పేసి ఆత్మ సాక్షాత్కం కొరకు ఉపయోగించే కొరకు ఇది ఒక సాధనం అని చెప్పేసి అనుకుంటారు తప్పిస్తే నిజంగా భగవంతుడు ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయనకు రూపం ఉంది, ఆయనకు లక్షణాలు, గుణాలు ఉన్నాయి అనే విషయం గురించి మాత్రం వాళ్ళు ఎవరు కూడా ఆలోచించలేకపోతున్నారు అని చెప్పేసి అన్నారు ఇక్కడ మనకి. అందుకనే భగవంతుడు ఒక రూపం ఉందని చెప్పేసి బ్రహ్మదేవుడే స్వయంగా చెప్పాడు ఇక్కడ మనకి. ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్ గోవింద సర్వకారణ కారణం. ఆ ఈశ్వరుడు ఎవరైతే ఉంటున్నారో గోవిందునిగా పిలువబడే శ్రీకృష్ణుడే పరమ నియంత అని చెప్పాడు ఇక్కడ. అంతేకాదు ఆయన ఏంటంట సచ్చిదానందమైన దివ్య స్వరూపాన్ని హరే కృష్ణ. సో ఆయన గోవిందునిగా పిలువబడే భగవంతుడు పరమ నియంత మాత్రమే కాదు, ఆయన యొక్క శరీరం అనేది దివ్యమైన శరీరం అని చెప్పేసి అంటున్నారు ఇక్కడ. సచ్చిత్ ఆనందమైన శరీరం అన్నమాట ఇక్కడ మనకి. ఎప్పుడు కూడా నిత్యంగా ఉంటుంది ఇక్కడ మనకి, ఎప్పుడు ఆనందంగా ఉంటుంది, ఎప్పుడు పరిపూర్ణమైన జ్ఞానంతో కూడా ఉండే శరీరమే భగవంతుని యొక్క శరీరం ఇక్కడ మనకి ఇక్కడ. అందుకనే విగ్రహము అని చెప్పేసి మనం అంటాం ఇక్కడ. చాలా మందికి ఎస్పెషల్లీ మన హిందూ మతం అని చెప్పుకునే ఏదైతే ఉంటుందో దాంట్లో ఎవరికి కూడా డీటీస్ అంటే ఎవరికి తెలియదు ఇక్కడ, ఐడియల్స్ అంటారు ఇక్కడ మనకి. మనకి ఎవరిని అడిగారు బయట ప్రపంచంలో మనం ఎవరైనా మాట్లాడారనుకోండి, వాళ్ళు అబ్బా ఈ కృష్ణుని యొక్క ఐడియల్ చాలా బాగుందని చెప్పేసి అంటారు, రాముని ఐడియల్ బాగుందని చెప్పేసి అంటారు ఇక్కడ మనకి. అది ఐడియల్ కాదు, అది విగ్రహం అన్నమాట ఇక్కడ. మనం ఎప్పుడైనా సరే భగవంతుని మనము ఒక ఐడియల్ లాగా మనం భావించకూడదు ఇక్కడ మనకి. మనం ఎప్పుడైనా సరే దాన్ని ఒక విగ్రహం లాగా భావించాలి ఇక్కడ. ఎందుకు ఈ ఐడియల్ అంటే ఏంటి ఇక్కడ, ఎప్పుడైనా ప్రపంచంలో ఎవరైనా చనిపోయారు అనుకోండి, వాడికి ఒక ఏదైనా ఒక స్థాపించి కట్టించి పెడతాడు చిన్నవా, వాడు ఐడియల్ అంటే ఇక్కడ మనకి. కానీ భగవంతుని వ్యక్తి అనేవాడు నిజమైన విగ్రహ రూపం అన్నమాట ఇక్కడ మనకి. కానీ ఈ యొక్క మాయావాదులు ఎవరైతే ఉంటున్నారో దీన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు ఇక్కడ మనకి. అందుకనే వాళ్ళు ఏం చేస్తున్నారు ఇక్కడ, వాళ్ళు ఈ వైష్ణవులుగా పిలువబడే కొంతమంది విష్ణు భగవానుల్లో ఐక్యం అవ్వాలనే లక్ష్యంతో ఏం చేస్తున్నారు ఇక్కడ, మనము ఈ యొక్క సముద్రంలో కలిసిపోదని అనుకుంటున్నారు ఇక్కడ. ఇప్పుడు ఒక నది ఉందనుకోండి, ఇప్పుడు నది ప్రవహించుకుంటూ వెళ్ళిపోతుంది ఇక్కడ. నది దారిలో వెళ్ళేటప్పుడు ఎంతో మంది, ఇప్పుడు
వర్షాలు పడ్డాయి అనుకోండి, తుఫాన్లు వచ్చాయి ఇక్కడ, అప్పుడు ఏమైపోతుంది, ఎన్నో ఊర్లు ఎన్నో పట్టణాలు మునిగి వెళ్ళిపోతాయి. ఇక్కడ నది అనేది అన్నింటినీ ముంచి వేస్తుంది. ఇక్కడ చివరికి వెళ్ళి ఎక్కడ కలుస్తుంది, వెళ్ళి సముద్రంలో కలిసిపోతుంది. ఇక్కడ అన్ని నీళ్లు కూడా సముద్రంలో వెళ్ళి కలిసినా కానీ సముద్రం ఏమైపోతుంది, నిలకడగా ఉంటుంది అనమాట. ఎప్పుడు కూడా చలించదు ఇక్కడ మనకి. ఎప్పుడు కూడా ఆనకట్ట దాటేసి ఎప్పుడు కూడా బయటికి వచ్చినట్టు మనం ఎక్కడ కూడా వినము సముద్రం అనేది ఇక్కడ. కరెక్ట్. వీళ్ళు కూడా అంతే అనమాట. ఇప్పుడు వీళ్ళు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళందరూ కూడా చిన్న చిన్న పిల్ల కాలువలు లాంటి వాళ్ళు. ఇక్కడ చిన్న పిల్ల కాలువలు వెళ్ళేసి నదిలో కలుస్తాయి, ఆ నదులన్నీ వెళ్ళిపోయేసి సముద్రంలో కలిసిపోతాయి అన్నమాట ఇక్కడ. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వీళ్ళు గుణంలో కొద్దిపాటి విధంగా నీటి చుక్క మాత్రం లాగా ఉంటారు తప్పిస్తే ఆ సముద్రం అంతా వీళ్ళు ఎప్పుడు ఉండరు వీళ్ళు. కానీ వాళ్ళు ఆ విధంగా భావిస్తున్నారు. ఇక్కడ మేము భగవంతుని కనుక ఆరాధించినట్లయితే మేము కూడా సముద్రంలో కలిసిపోయేసి మేము భగవంతునిలాగా మారిపోతాం. ఇక్కడ అంటే ఇక్కడ నది వెళ్ళి సముద్రంలో కలిసేసి నేను సముద్రాన్ని అయిపోయినా అని చెప్పేసి అనుకోవడమే వీళ్ళ యొక్క భావన కూడా అలాంటిది అనమాట. ఇక్కడ వీళ్ళు అంటే ఇక్కడ నేను వెళ్ళి భగవంతుని ఐక్యమైపోతే నేను విష్ణుమూర్తిని అయిపోయినట్లే, నేను భగవంతుడిని అయిపోయినట్లే అని చెప్పేసి వీళ్ళు భావించుకుంటూ వెళ్ళిపోతారు. ఇక్కడ మనకి నది ఎప్పుడూ సముద్రంలాగా మారిపోదు. ఇక్కడ ఎందుకు, ఆ నదికి వచ్చిన నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి, సముద్రం నుంచే వస్తున్నాయి మళ్ళీ ఇక్కడ మనకి. కరెక్ట్. నదికంటూ ఎక్కడ నీళ్లు దానంతటా అవి రావు ఇక్కడ మనకి. సముద్రము ఎప్పుడైతే వర్షాలు కురిపిస్తేనే అవి నదిలాగా మారిపోయేసి ప్రవహిస్తుంది ఎప్పుడైనా సరే ఇక్కడ మనకి. కాబట్టి మనం ఈ స్వల్ప పరిమాణం ఏవైతే ఉంటుందో అది సముద్రం అనే పరిపూర్ణంతో కలిసిపోవడం అనేది అసాధ్యమైన విషయం. ఇక్కడ సముద్రం అనేది చాలా విశాలంగా ఉంటుంది ఇక్కడ మనకి. నది మామూలుగా అంటే చాలా చిన్నగా ఉంటుంది ఇక్కడ. కాబట్టి సముద్రంతో నదిని పోల్చామనుకోండి అది ఏముంది, పరిమాణంలో చాలా చిన్నగా ఉండిపోతుంది అనమాట ఇక్కడ మనకి. కాబట్టి ఇదే విధంగా ఈ మాయావాదులు ఎవరైతే ఉంటున్నారో మేము విష్ణు భక్తులం అని చెప్పుకొని ఏం చేస్తున్నారు ఇక్కడ వాళ్ళు, మేము కూడా ఈ యొక్క భగవంతుల్లోని కలిసిపోతాము, అప్పుడు మేము కూడా విష్ణుమూర్తిలాగా మారిపోతాము, ఆ సాయుజ్య ముక్తి గురించి ఎప్పుడు కూడా వీళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు అన్నమాట ఇక్కడ మనకి. ఏ విధంగానైతే ఇంకొక ఉదాహరణ చెప్పుకోవాలంటే ఇక్కడ సూర్యుని యొక్క కాంతి ఏదైతే ఉంటుందో అదేంటి, ఇక్కడ వేరు వేరు చిన్న కిరణాలు ఏవైతే ఉంటాయో వాటి యొక్క సమ్మేళనమే ఆ సూర్యుని యొక్క కాంతి అనమాట ఇక్కడ మనకి. కాబట్టి అంత మాత్రం చేతన అవి ఆ సూర్య కిరణాలు అనేవి సూర్యుడిగా మారిపోవు ఎప్పుడైనా సరే. ఇక్కడ అది ఎప్పుడైనా సరే ఒక్కొక్కటి ఒక్కొక్క కిరణం లాగానే ఉండిపోతుంది తప్పిస్తే అవి సూర్యుడిలాగా మారిపోవు అనమాట ఇక్కడ. వీళ్ళు ఏదైతే ఈ విధంగా భావించుకుంటూ వెళ్ళిపోతున్నారో వాళ్ళందరూ కూడా ఆ సూర్య కిరణంతో సమానం, ఆ సముద్రం నీటి బొట్టుతో సమానం అనమాట. నీటి బొట్టు ఎప్పుడు కూడా సముద్రంలాగా మారిపోదు, ఒక సూర్యకిరణం అనేది ఎప్పుడు కూడా సూర్యుడిలాగా మారిపోదు అనమాట ఇక్కడ. కాబట్టి ఈ భగవంతుల్లోని కలిసిపోవడం అనే భావన ఏదైతే ఉంటుందో అది ఎప్పటికి కూడా సాధ్యమయ్యే విషయం కాదు ఇక్కడ మనకి. కానీ వీళ్ళు అలాంటి అజ్ఞానంలో ఉండిపోయేసి విధంగా ఆలోచించుకుంటూ ముందుకొని వెళ్ళిపోతున్నారు అన్నమాట ఇక్కడ మనకి. కాబట్టి వాస్తవానికి అవన్నీ ఒకటి అనగానే సమానమైన రూపాలు కావు ఇక్కడ మనకి, రెండు అన్ని వేరు అన్నమాట ఇక్కడ మనకి. మనం భగవంతుని యొక్క అనువంశమైనప్పటికీ కూడా మనం అందరం కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క భిన్న వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నాం ఇక్కడ మనకి కదా. నాకున్న స్వభావం మీకు లేదు, మీకున్న స్వభావం ఇంకొకరికి లేదు ఇక్కడ మనకి. ఒక్కొక్కరి వ్యక్తిత్వం ఒక్కొక్క విధంగా ఉంటుంది ఇక్కడ మనకి. భగవంతుని యొక్క అంశాలు అయినప్పటికీ కూడా మనకి ఏంటి, ఇక్కడ మనకి భగవంతుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన రూపాన్ని ఒక వ్యక్తిత్వాన్ని ఇవ్వడం అనేది జరిగింది అనమాట ఇక్కడ మనకి. అందుకనే భగవద్గీతలో ఏం చెప్పాడు భగవంతుడు ఇక్కడ మనకి, నత్వేవాహం జాతు నాశం నత్వం నేమే జనార్దిప నచేవన భవిష్యామః సర్వే భయామత పరం అని చెప్పేసి అన్నారు ఇక్కడ. అంటే ఇక్కడ నేను ఉండని సమయం లేదు, భగవంతుడు చెప్తున్నాడు అనమాట. నేను ఉండని సమయం లేదు ఇక్కడ, నేనే కాదు నువ్వు ఉన్నావు, రాజులు ఉన్నారు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఉన్నారు ఇక్కడ మనకి. ఇక్కడ భవిష్యత్తులో కూడా వీళ్ళందరూ ఉంటారని చెప్పేసి అన్నారు ఇక్కడ మనకి. కానీ ఆ విషయం అనేది నీకు తెలియదని చెప్పేసి చెప్పాడు అర్జునుడికి ఇక్కడ మనకి. నువ్వు అనుకుంటున్నావు ఇక్కడ ఎంతసేపు ఉన్న దేహంతోనే వాళ్ళని చూస్తున్నావు తప్పిస్తే లోపల ఉన్న ఒక జీవుడు ఉన్నాడు చూస్తారా, వాళ్ళ గురించి ఆలోచించట్లేదు ఇక్కడ. ఎందుకు, ఆ జీవుడు ఎవరైతే ఉంటున్నారో ఇంతకుముందుకున్నాడు, ఇప్పుడు ఉంటాడు, ముందు కూడా ఉంటాడు ఇక్కడ. ఆ జీవునికి అనేది అంతం అనేది లేదు ఇక్కడ, వినాశనం అనేది నాశనం అనేది లేదనమాట ఒక జీవుడికి అనే వ్యక్తికి ఇక్కడ మనకి. కాబట్టి అందుకని ఇక్కడ ఏం చెప్పాడు భగవంతుడు, ఏం చెప్పాడు ఇక్కడ, నువ్వు నా యొక్క ఉపదేశాన్ని తీసుకొని వీళ్ళందరినీ కూడా సంహరించమని చెప్పడం కూడా జరిగిపోయింది ఇక్కడ మనకి. కాబట్టి వీళ్ళ వ్యక్తిత్వాన్ని వాళ్ళు కోల్పోవట్లేరు ఇక్కడ. వాళ్ళ యొక్క జీవన యొక్క వ్యక్తిత్వం ఏదైతే ఉంటుందో అది ఇంకో దేహానికి తీసుకుని వెళ్ళిపోతుంది వాళ్ళ కర్మల ప్రకారం తప్పిస్తే
వేరే విధంగా కావాలని చెప్పేసి అన్నారనమాట. అందుకనే ఎవరైతే భగవంతుల్లోని ఐక్యమైపోవాలని చెప్పేసి అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటున్నారో, ఓన్లీ భగవంతుడి పైన జ్ఞానం లేని వాళ్ళు మాత్రమే ఆ విధంగా ఆలోచిస్తారు ఇక్కడ. ఈ పరిపూర్ణమైన జ్ఞానాన్ని ఎవరైతే తెలుసుకుంటున్నారో వాళ్ళు ఎప్పుడు కూడా నేను భగవంతులోనికి ఐక్యమైపోవాలని చెప్పేసి ఏ రోజు కూడా కోరుకోరు ఇక్కడ మనకి. ఎందుకు? వారు కేవలము నేను జీవుడు అంటే భక్తితో సేవలో ఉన్న వాళ్ళు ఏం ఆలోచిస్తారు ఇక్కడ, నేను భగవంతుని యొక్క అంశలో నా నిజస్థితిలో ఉండడమే మంచిది అని చెప్పేసి ఆశిస్తారన్నమాట ఇక్కడ మనం భౌతికమైన శరీరంతో ఇప్పుడు కప్పబడిపోయినా కానీ భక్తి యోగా పద్ధతి ద్వారా ఏమైపోతాము, ఈ భౌతిక శరీరాన్ని వదిలిపెట్టేసి మనము ఆధ్యాత్మిక శరీరాన్ని పొందవచ్చు ఇక్కడ మనకి. ఇప్పుడున్న స్థితిలో భౌతిక శరీరం ఉంది ఇక్కడ మనకి, కానీ మనం భక్తి చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఏమైపోతుంది, మనం ఈ భౌతిక శరీరాన్ని వదిలిపెట్టేసి ఆధ్యాత్మిక శరీరాన్ని మనం పొందుతాం అన్నమాట ఇక్కడ మనకి. కాబట్టి ఈ విధంగా మనం భక్తి యోగంలో దృఢంగా నెలకొని ఉన్నాం అనుకోండి, అప్పుడు ఏమైపోతాము, భౌతిక శరీరాన్ని పొందకుండా మనము ఆధ్యాత్మిక శరీరాన్ని పొందగలుగుతాము. అప్పుడు మనం ముక్తి పొందిపోయే అవకాశం కూడా మనకు కలిగిపోతుంది అన్నమాట ఇక్కడ మనకి. కాబట్టి ఈ విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు ఇక్కడ మనకి. కాబట్టి ఈరోజు మనం ఏం చెప్పుకున్నామంటే, ముఖ్యంగా మనం తిన్న ఆహారం అయితే ఏ విధంగా అయితే మనం కడుపులోకి పెట్టేసినప్పుడు ఆటోమేటిక్గా ఏదైతే జీర్ణం అయిపోతుందో, మనము భక్తితో సేవ చేసుకున్నప్పుడు ఏమైపోతుంది, ముక్తి అనేది ఆటోమేటిక్గా మనం పొందుతాం అన్నమాట. ప్రత్యేకంగా దానికోసము ఏ ప్రయత్నము చేయవలసిన అవసరం లేదు ఇక్కడ మనకి. చాలామంది ముక్తి వెనకాల పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు ఇక్కడ. చాలామంది బ్రహ్మజ్యోతిలోనో లేకపోతే పరమాత్మ అనుభూతి పొందాలని చెప్పేసి ఎన్నో కఠోరమైన తపస్సులు చేసుకుంటూ నియమాలు పాటించుకుంటూ చాలా వాళ్ళ ఎంతో కష్టపడిపోతున్నారు ఇక్కడ మనకి. కానీ మనకి భక్తి జీవితంలో ఇవన్నీ చేయకుండానే మనకి ఆటోమేటిక్గా ముక్తి అనేది వచ్చేస్తుంది అన్నమాట ఇక్కడ మనం. కాబట్టి భక్తులు ఎప్పుడు కూడా ముక్తి గురించి ఆలోచించారు ఇక్కడ, ఓన్లీ భక్తి గురించి మాత్రమే ఆలోచిస్తారు ఇక్కడ. మనం అనేది ఓన్లీ భగవంతునికి భక్తితో సేవ చేసుకుంటూ మాత్రమే వెళ్ళిపోవాలి ఇక్కడ మనం. అంతేగాని ఏ రోజు కూడా నేను ముక్తి పొందేసి సాయుధ్య ముక్తి పొందేసి భగవంతుల్లోని కలిసిపోవాలని చెప్పేసి ఏ రోజు కూడా మనం కోరుకోకూడదు ఇక్కడ మనకి. అంతేకాదు మన శరీరం అనేది, మనం ఎవరము, జీవుడెవరు, శరీరం అంటే ఏంటిది, ఈ సూక్ష్మ శరీరం అంటే ఏంటిది, స్థూల శరీరం అంటే ఏంటిది, ఈ విషయాలన్నీ మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి ఇక్కడ మనకి భక్తి మార్గంలో. ఎందుకంటే ఈ విషయాలు మనం అర్థం చేసుకున్నాం అనుకోండి, భక్తి అనేది సులభమైపోతుంది ఇక్కడ. దేనికి ఎంత ప్రాధాన్యం ఇవ్వాలో మనకు తెలుస్తుంది అన్నమాట ఇక్కడ. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిందంటే, మనకున్న సూక్ష్మ శరీరం ఏదైతే ఉంటుందో దాని ముక్తి కోసం మనం ప్రయత్నించాలి తప్పిస్తే ఈ యొక్క స్థూల శరీరం వెనకాల పరిగెట్టుకుంటూ దీనికే సుఖపెట్టుకుంటూ మనం ఎప్పుడు కూడా వెళ్ళిపోకూడదు అన్నమాట ఇక్కడ. కాబట్టి ఈ విధంగా భక్తులు ముక్తిని కోరుకోరు, ఓన్లీ భక్తిని మాత్రమే కోరుకుంటారు ఇక్కడ. అభక్తులు ఎవరైతే ఉంటున్నారో, మాయావాదులు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు భక్తిని కోరుకోరు, ఓన్లీ ముక్తిని మాత్రమే కోరుకుంటారు అన్నమాట ఇక్కడ. ఓకే, సో ఈ విధంగా మనము ఏ విధంగా ముక్తి పొందాలి అనే విషయం గురించి ఈరోజు మనము చెప్పుకోవడం కూడా జరిగిపోయింది ఇక్కడ. ఓకే, రేపు ఇదే శ్లోకాన్ని కొనసాగించుకుంటూ ఇంకా ముందుకెళ్ళిపోయే ప్రయత్నం చేద్దాం. హరే కృష్ణ. అర్థమైందా? ఎనీ క్వశ్చన్స్, కమెంట్స్ అని ఉన్నాయి? క్లియర్గా ఉందా? కొంచెం కష్టంగా ఉందా? క్లియర్గా ఉంది. సులభం ఇక్కడ మనకి చెప్పాలంటే. ఎస్ ప్రభు. మాతాజీ. హరే కృష్ణ. ప్రభు, నాకు ఒక డౌట్ ప్రభు. చెప్పండి. ఇప్పుడు బ్రహ్మదేవునికి, ఇప్పుడు విష్ణుమూర్తికి, రామునికి దేవాలయాలు ఉన్నట్టు బ్రహ్మదేవునికి ఎందుకు ఉండవు ప్రభు? బ్రహ్మదేవునికి ఒక ఏదో శాపం ఉంటుంది కదా మాతాజీ ఆయనకి. అదే బ్రహ్మదేవుడికి ఒక శాపం అనేది ఉంటుంది ఇక్కడ మనకి. అందుకనే ఆయనకి దేవాలయాలు అనేది లేవు ఇక్కడ ఆయనకి. ఓకే ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ. చిన్న సందేహం ప్రభుజీ, బ్రహ్మదేవుడికి గురి రాజస్థాన్ లో ఉంది అని విన్నాను ప్రభుజీ. ఉంటాయి, కొన్ని చోట్ల ఉన్నాయి. ఇప్పుడు చాలా చోట్ల ఉన్నాయి. ఇప్పుడు మిర్యాలగూడలో కూడా గుడి కూడా ఉంది ఇక్కడ. శంకర్ ప్రభు తెలుసు, శంకర్ ప్రభు ఎప్పుడు వాళ్ళు అక్కడే పూజిస్తుంటారు కూడా వాళ్ళు కదా శంకర్ ప్రభు. ప్రభు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. చాలా తక్కువ ఉన్నాయి ప్రభుజీ. బ్రహ్మదేవుడిది అయితే నాకు తెలిసి రాజస్థాన్ లో ఉంది అనేసి విన్నాను ప్రభుజీ. ఇక్కడ కూడా ఉన్నాయి, అక్కడికి వెళ్తే మన దగ్గర కూడా ఉన్నాయి కొన్ని చోట్ల. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభు, హరే ఒక కృష్ణ. చిన్న సందేహం.
ఒక వ్యక్తి చనిపోయినప్పుడు అతని ఆత్మ వేరే శరీరంలోకి వెళ్తుంది కదా, మనం ఎవరని ఇప్పుడు ఆ ఆత్మ వెళ్ళినప్పుడు మనం ప్రతి సంవత్సరం చేసే కర్మలు ఏదైతే ఉన్నాయో, పిండ ప్రదానం, ఇవన్నీ అవసరమా అప్పుడు? ఎస్, అవసరం అండి. ఎందుకంటే శాస్త్రాల్లో ఏం చెప్పారంటే మనకి, ఇప్పుడు ఎవరైతే జీవుడు వెళ్ళిపోయారో, దేహాన్ని వదిలిపెట్టి ఎవరైతే వ్యక్తి వెళ్ళిపోయారో, ఆ వ్యక్తి ఈ జన్మలో ఎన్నో కర్మలు చేసి ఉండవచ్చు, రైట్? అవి పాపమే కావచ్చు, పుణ్యమే కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ఇక్కడ మనకి కొన్నిసార్లు ఏమైపోతుందంటే, ఇంకో దేహాన్ని పొందాలి అనుకుంటే ఇప్పుడు ఆ జీవుడు అనేవాడు ముక్తి పొందాలి. ఇక్కడ ఈ రోజు కాకపోతే ఇంకో రోజున ముక్తి పొందాల్సిందే, ఈ జన్మ కాకపోతే ఇంకో జన్మలో ముక్తి పొందాలి ఇక్కడ. కాబట్టి ఒకవేళ ఆ వ్యక్తి కనుక కొంచెం ఏమైనా పుణ్యం చేయలేదు, ఇక్కడ మనకి భగవంతుని పూజించలేదు, ఎన్నో తప్పులు చేస్తాడు, ఇక్కడ ఆ సూక్ష్మ శరీరం నుంచి బయటపడలేకపోతున్నాడు ఇక్కడ మనకి. ఎందుకంటే ఈ మన దేహాన్ని వదిలిపెట్టిన తర్వాత మనం ఇక్కడ నుంచి ఆ యొక్క ఇంకో దేహం తీసుకునే ముందు ఏం చేయాలి, మనం చేసిన పాపాలు ఏవైతే ఉంటాయో వాటికి ఫలితాన్ని అనుభవించాలి. ఇక్కడ ఆ ఫలితాన్ని అనుభవించే క్రమంలో ఏమైపోతుందంటే అంటే మనము ఒక నది అంటే యమలోకానికి వెళ్ళడానికి ఒక నది ఉంటుందంట. ఇక్కడ ఆ నదిలో మనం అనేక రకమైన ఇబ్బందులు, ఈ యొక్క బాధలు అనుభవించుకుంటూ, వైతరణి నది అంటారు ప్రభు. దాన్ని మనం ఆ బాధలన్నీ కూడా అనుభవించుకుంటూ, మనం చేసిన పాపాలన్నిటి కూడా ఫలితాన్ని అనుభవించుకుంటూ ఏం చేయాలి, దాంట్లోంచి ఈడ్చుకుంటూ వెళ్ళిపోతుంటారంట. అది వచ్చేసి రక్తము, లేకపోతే మ్యూకస్, చాలా చాలా ఘోరంగా ఉంటుంది అనమాట. సో ఈ జీవుడు ఏదైతే ఈ కష్టాల నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాడో, ఆ యొక్క జీవునికి ఏం చేయాలి, ఇంకో దేహాన్ని ప్రసాదించాలి. కాబట్టి మళ్ళీ ఆ పాపాల నుంచి బయటపడిపోవాలంటే మనం ఏం చేయాలి, అలాంటి వాళ్ళకి మనం ఈ పిండ తర్పణ ఎప్పుడైతే మనం చేస్తామో ఏమైపోతారో, వాళ్ళు ఆటోమేటిక్ ఏమైపోతారు, వాళ్ళు చేసిన పాపాల నుంచి కూడా కొంచెం బయటపడిపోయేసి ఇంకో దేహానికి తీసుకునే విధంగా అది మనం సహకరిస్తున్నాం అనమాట ఇక్కడ. ఓకే ఓకే, ఎగ్జాక్ట్లీ. సో ఈ యొక్క వేదాలలో క్లియర్ గా చెప్పారనమాట. ఇక్కడ పితృపక్షం అనేది, ఈ పిండ తర్పణ అనేది తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ చేయాలి. ఇక్కడ ఇప్పుడు మన తాతలు ఉన్నారు, లేకపోతే మన నాన్న, మన వాళ్ళు ఎవరు ఇంతకుముందు చేయలేకపోవచ్చు ఇక్కడ, కానీ ప్రతి సంవత్సరం కూడా వాళ్ళ కోసం తప్పనిసరిగా ఇది మనం చేయాలన్నమాట ఇక్కడ మనం. సో ఎందుకంటే ఆ జీవి ఎక్కడ ఉన్నాడో మనకు తెలియదు, ఇక్కడ ఇంకో దేహాన్ని తీసుకున్నాడో లేదో కూడా మనకు తెలియదు. ఇక్కడ ఇవి చేయడం ద్వారా ఏమైపోతుంది, వాళ్ళని అలాంటి కష్టాల నుంచి మనం బయటపడేసి ఏం చేస్తున్నాము, ఇంకో దేహంలోకి వెళ్ళే విధంగా మనము సహాయం చేస్తున్నాం అనమాట. అది మన బాధ్యత. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ, హరే కృష్ణ, హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. భగవద్గీతలో చెప్పినట్టు ఏంటంటే, ఒక విత్తనం ఏదైతే ఉందో అది రాయి మీద పడవచ్చు, వేరే చోట్ల పడవచ్చు, అది చెట్టు కాకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో గాలి ద్వారానో నీటి వర్షం ద్వారానో అది పోయి అది మట్టిలో పోయినప్పుడు మాత్రమే ఒక చెట్టులాగా తయారవుతుంది కదా, మొక్కలాగా. సో అలాగే ఇలా అనుకోవచ్చు అది. సో వాళ్ళ యొక్క కర్మల్ని మనం ఈ విధంగా ఏమంటాము, మరో జన్మకు చేయడం, జన్మ తీసుకోవడానికి మనం ఇక్కడ తర్పణం చేస్తున్నాం, సహకారం చేస్తున్నాం. ఎస్, సహకారం చేస్తున్నట్టుగా. అది అక్కడ కూడా ఆ పర్టికులర్ మొక్క రావాలంటే అది ఎంతో కాలం పడుతుంది, మనకు తెలియదు అది ఎప్పుడు వస్తుందని. అందుకని రాయి మీద గుట్ట మీద పడి ఉండొచ్చు, రాయి మీద, అది అక్కడే ఉంటుంది, అక్కడే వెళ్ళిపోద్ది. అది ఎప్పుడైతే మట్టి నీళ్ళతో కలుస్తుందో అప్పుడే మొక్కగా తయారవుతుంది. ఆ బాధ్యత మనందరిపైన ఉంటుంది అన్నమాట. ఇక్కడ మనకి బీజం అనేది మనకు కూడా బీజ ప్రదాత అంటారు కదా, బీజ ప్రదాత మనకి ఎప్పుడైతే బీజాన్ని ఇస్తాడో అప్పుడు మాత్రమే మనం ఒక శరీరం తీసుకొని వస్తాం. అంతా దేవుడి యొక్క అనుగ్రహం, దేవుడి కృప. అంటే ఇవన్నీ ఎట్లుంటాయి అంటే సూక్ష్మంగా ఉంటాయి కాబట్టి మనకు అర్థం కావు. మనకేంటంటే ఈ కళ్ళతో చూసినవి మాత్రమే నమ్మకాన్ని ఏమంటారు రుజువుగా తీసుకుంటాం కాబట్టి. ఇప్పుడు లోపల మనం తింటున్నాం కదా, ఇప్పుడు మనము మనకి రుజువు ఏంటి, మనకి అన్న ఆహారం అరిగిపోతుంది రుజువు ఏంటి మనకి. అదే ఈ రోజు క్లాస్ లో అదే అర్థమైంది కరెక్ట్ గా. ముక్తి కోసం ఒకటే పరిగెడితే దానాలు చేస్తాం, వస్త్రదానం, అన్నదానం, రకరకాల విద్యాదానం అన్ని చేస్తుంటాం. దేనికోసం చేస్తాము, మనం ముక్తి కోసం అని పరిగెడతా ఉన్నాం.
పరిగెత్తవలసిన అవసరం లేదురా బాబు, నువ్వు ఈ విధంగా చేస్తే ఆటోమేటిక్గా ముక్తి వచ్చేస్తుంది, గడప ముందు నిలబడదని మీరు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పారు కదా. ఎస్ అలా అర్థం చేసుకోవచ్చు అన్నమాట. రిజర్వేషన్. ఎస్ Yeah. కరెక్ట్ ప్రభు. సో కాబట్టి మనం ఈజీ, మనం ఇప్పుడు ఇవన్నీ మనం ప్రయత్నించాల్సిన అవసరం లేదు. ఆ దేవుడు, ఈ దేవత, లేకపోతే ఈ మోక్షము, ఆ మోక్షము, ఈ జ్ఞానము, ఈ ధ్యానం అని చెప్పి ఏం చేయాల్సిన అవసరం లేదు. భక్తి చేస్తే అవన్నీ కూడా దాంట్లో ఉండిపోతాయండి. ఇక్కడ మనకి చాలా సింపుల్, సులభమైనది ఇక్కడ మనకి భక్తి అనేది. అదే నేను మొన్నటి క్లాస్లో కూడా మీరు చెప్పారు కదా, మన యొక్క ఇంద్రియాలు దేవతలకు అధిపతి భగవంతుని యొక్క మన దేవతల యొక్క ఇంద్రియాలన్నీ భగవంతునికి సంబంధించినవి అంటే మనం ఆటోమేటిక్గా చెందుతూనే ఉన్నాయి అవన్నీ కూడా. ఎగ్జాక్ట్లీ, అలా అర్థం చేసుకోవాలి. అవును. ఓకే, అదే కొంచెం కొంచెం ఆ జ్ఞానం తీసుకోవడం వల్ల కొంచెం తగ్గిపోద్ది అనుకోండి. ఆఫ్ కోర్స్ కరెక్ట్. ఎందుకంటే ఫస్ట్లో నాకు డౌట్ ఉండేది అనమాట, ఏడికి పోతున్నాం మనం అనేటువంటి. జీవుడు ఉన్నంత కాలమే మనం ఆ దేహాన్ని మనం ఆ విధంగా మనం ఏమంటాం, సుందరంగా తయారు చేసుకోవడం, అందంగా తయారు కావడం, ఇవన్నీ ఉంటాయి. ఒకసారి వదిలిపెట్టిన తర్వాత జీవుడు వెళ్ళిపోయిన తర్వాత ఏముండదు. ఎస్. సరే అండి, ప్రశ్న లేకపోతే ఈరోజు ఇక్కడ ముగిద్దాము. మళ్ళీ రేపటి సత్సంగంలో ఇదే విషయాన్ని చర్చించుకుని ముందుకు వెళ్ళిపోదాం. ఓకేనా? హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. శ్రీల ప్రభుపాద की जय, अनंत कोटि वैष्णव वृंद की जय. ओम तत्सत्. हरे कृष्ण. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ శ్రీ శరణాల విందాలకు అర్పణమస్తు.